వెల్కమ్ టు టీచర్స్ అకాడమీ. ఈరోజు మనము ఏపీ టెట్ 2024 పేపర్ 2కు సంబంధించి 22/9/2024 జరిగినటువంటి గ్రాండ్ టెస్ట్ మొదటి గ్రాండ్ టెస్ట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. క్రింది వాటిలో పెద్దదేది? ఇక్కడ 4 ఇచ్చారు, వీటిలో పెద్దదేది కనుక్కోమన్నాడు. 4/7లో 2/5వ భాగము, 1/2లో 3/4వ భాగము, 3/7లో 2/3వ భాగము, 4/7లో 1/2వ భాగము. అంటే దీంట్లో లార్జెస్ట్ ఏదో కనుక్కోమన్నాడు 4గిట్లో. ఇప్పుడు మనము చూడండి, ఒక్కో దాన్ని ఫస్ట్ తీసుకుందాం ఒకసారి. 4/7లో 2/5వ భాగం అంటే 4/7 × 2/5 అవుతుంది. 4/7లో 2/5వ భాగం అంటే 4/7 × 2/5. అదే రెండో ఆప్షన్ చూడండి, 1/2లో 3/4వ భాగం అంటే 1/2 × 3/4. 1/2లో 3/4వ భాగం అంటే 1/2 × 3/4. అలాగే మూడోది చూడండి, 3/7లో 2/3వ భాగం అంటే 3/7 × 2/3 అని. నాలుగోది 4/7లో 1/2 భాగం అంటే 4/7 × 1/2. ముందు ఈ ఆ భాగాన్ని కనుక్కోవాలంటే ఇంటూ చేయాలి. దీన్ని ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకుందాం. 4 2 8 బై 7 5 35. 4 2 8 బై 7 5 35. దీన్ని కూడా చూడండి, 3 క్యాన్సిల్ అయింది. 2/7 చూడండి, ఇక్కడ ఏం క్యాన్సిల్ కాలేదు. ఒక 3 బై 2 4 8. ఒక 3 బై 2 4 8. ఇక్కడ చూడండి, 2 1s are 2, 2 2s are 4. అప్పుడు 2 1s 2/7. అంటే ఈ 4ని భిన్నాలుగా రాశాం. మొదటిది 8/35. మొదటిది వచ్చేసి 8/35. సెకండ్ వచ్చేసి 3/8. థర్డ్ది 2/7. ఫోర్త్ది 2/7. ఈ 4ంటిలో పెద్దదాన్ని కనుక్కోవాలి. దీనికి అనేక మెథడ్స్ ఉన్నాయి, షార్ట్ కట్స్ ఉన్నాయి. పెద్దదాన్ని కనుక్కోవడానికి మనం సింప్లెస్ట్ మెథడ్ ఏం చేస్తున్నానంటే, నేను ప్రతి లవానికి 2 సున్నాలు తీసుకుంటున్నాను. దీనికి 2 సున్నాలు తీసుకున్నాను. లవంలో ఇక్కడ ఒక 2 సున్నాలు పెట్టుకున్నాను, ఇక్కడ ఒక 2 సున్నాలు పెట్టుకున్నాను, ఇక్కడ ఒక 2 సున్నాలు పెట్టుకున్నాను. ప్రతి లవానికి 2 zeros. 1 0 అయిన పెట్టుకోవచ్చు, 2 zeros పెట్టుకోవచ్చు, 3 zeros పెట్టుకోవచ్చు. జనరల్గా 2 zeros పెట్టుకుంటే మనకు తప్పు రాకుండా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, 5 7 35, 5 1 5 6 0, 5 సున్నాలు అంటే 160/7 వచ్చింది. 160/7. ఎందుకంటే 35తో భాగాహారం మనకు కష్టం కాబట్టి 5తో క్యాన్సిల్ చేసి 5 7 35, 5 160 800గా చేసుకున్నాను. ఇప్పుడు 7తో చూడండి, 7 2 14, 7 2 14, 14 పోతే 2 0 20, 7 2 14. 6 వదిలేసేయండి, శేషాన్ని వదిలేసాం. అంటే దగ్గర దాబో దాని విలువ 22% అనమాట. 22గా రాశాను. ఇక్కడ చూడండి, 7 2 14, 60, 7 8 56, 4 వదిలేసేయండి. ఇక్కడ దీన్ని చూడండి, 8 3 24, 60, 8 7 56, 37 వచ్చింది. ఇది కూడా 200/7, ఇది 200/7 కాబట్టి ఇది కూడా 228 వచ్చింది. ఇక్కడ చూడండి, ఈ 4ంటిలో ఏది పెద్దదో అదే పెద్దదనమాట. ఇది మొదటిది 22 వచ్చింది, సెకండ్ 37 వచ్చింది, థర్డ్ 28 వచ్చింది, 28 వచ్చింది. ఈ 4ంటిలో పెద్దది వచ్చేసి 37 కాబట్టి రెండో ఆప్షన్ పెద్దది. ఏం చేసాం ఒకసారి అబ్జర్వ్ చేయండి. 4/7లో 2/5వ భాగం అంటే 4/7 × 2/5. అలా అన్నిటికీ ఇంటూ పెట్టేశాను. 2 మల్టిప్లై చేశాను. 4 2s are 8, 7 5s are 35. అలా అన్నీ మల్టిప్లై చేశాను. ప్రతి లవానికి 2 సున్నాలు పెట్టుకున్నాను. 800/35, 300/8, 200/7, 200/7. 35తో భాగాహారం కష్టం కాబట్టి 5తో 5 7 35, 5 160 800. 160ని 7తో భాగిస్తే భాగఫలం 22 వచ్చింది. 300ని 8తో భాగిస్తే భాగఫలం 37 వచ్చింది. మొత్తం శేషం వదిలేసాం, భాగఫలం 37 వచ్చింది. 200ని 7తో భాగిస్తే భాగఫలం 28 వచ్చింది. 200ని 7తో భాగిస్తే భాగఫలం 28 వచ్చింది. వీటిలో ఏదైతే ఎక్కువ ఉందో అది పెద్దది, ఏదైతే తక్కువ ఉందో అది చిన్నది. ఈ 4ంటిలో 37 పెద్దది కాబట్టి రెండోది పెద్దది. ఈ 22 చిన్నది కాబట్టి ఒకటోది చిన్నది. ఒకవేళ చిన్నది అడిగితే ఇది, పెద్దది అడిగితే అది.
ఓకే. సెకండ్ ప్రాబ్లం చూడండి. ఒక మొబైల్ కంపెనీదారుడు మొబైల్ ఫోన్ రేటును 92,500 రూపాయలుగా నిర్ణయించారు. దానిపై కస్టమర్ 18% జీఎస్టీ అదనంగా చెల్లించి మొబైల్ ఫోనును కొన్నాడు. అయిన జీఎస్టీతో కలిపి మొబైల్ ఫోనును కొన్న ధర ఎంత రూపాయల్లో కనుక్కోమన్నాడు. అంటే ఆ మొబైల్ ఫోన్ రేట్ ఎంత ఉంది? 92,500. అంటే జీఎస్టీ లేకుండా, జీఎస్టీ కలపక ముందు దాని రేటు 92,500. దాని మీద 18% జీఎస్టీ కలిపి అదనంగా వినియోగదారుడు చెల్లించాలి. జీఎస్టీ కలపక ముందు ఆ మొబైల్ ఫోన్ రేటుని మనము 100% అనుకోవాలి. ఏదైనా జీఎస్టీ అమ్మకప్పు అని ఏదైనా కలపక ముందు 100%గా తీసుకోవాలి. ఈ 92,500 అనేది 100% అనుకుంటే 100% 92,500 అయితే 100% 92,500 అయితే దీనికి 18% జీఎస్టీ అదనంగా కలిపాం. 100%కి 18% కలిపితే ఇప్పుడు 118% ఎంతో కనుక్కుంటే అయిపోతుంది. ఆ 18% జీఎస్టీ కలపక ముందు దాని రేటుని 100%గా తీసుకోవాలి. 100% 92,500 అయితే 18% జీఎస్టీ కలిపాం కాబట్టి 100% దాని రేటు ప్లస్ 18% జీఎస్టీ 118% ఎంత అనేది కనుక్కుంటే మన కస్టమర్ చెల్లించిన ధర అనేది వస్తుంది. ఇప్పుడు 118% కనుక్కుంటున్నాం. 100% కంటే 118% అనేది ఎక్కువ ఉంటుంది. అంటే అతను చెల్లించిన ధర 92,500 కంటే ఎక్కువ వస్తుంది. దీనికంటే ఎక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువ బై తక్కువ. దీనికంటే తక్కువ రావాలనుకోండి తక్కువ బై ఎక్కువ. ఎక్కువ రావాల్సి వస్తే ఎక్కువ బై తక్కువ. ఎక్కువ బై తక్కువ. ఎక్కువ వచ్చేసి 118 బై తక్కువ వచ్చేసి 100 ఇంటూ 92,500. దీన్ని సింప్లిఫై చేయాలి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. 118/100 ఇంటూ 92,500. 2 zeros క్యాన్సిల్ చేశాను. ఇప్పుడు 118ని 925తో మల్టిప్లై చేయాలి. నేను 118ని ఏం చేశానంటే సింపుల్గా 3 భాగాలుగా విడగొట్టుకోండి. 100, 10, 8 అని. 925ని 100తో పెంచండి. 925ని 10తో పెంచండి. 925ని 8తో పెంచండి. 925 ఇంటూ 100 92,500. 925ని 100తో పెంచితే 92,500 అయింది. 925ని 10తో పెంచితే 9,250 అయింది. 925 10లు 9,250. 925 8లు వచ్చేసి 8 900 7200, 8 25లు 200 7400. 7400 ఈ 3 కూడితే మనకు ఆన్సర్ వస్తుంది. ఏం చేసామో చూడండి. 925ని 100తో పెంచాను. 925ని 10తో పెంచాను. 925ని 8తో పెంచాను. 925 100లు 92,500. 925 10లు 9,250. 925 8లు వచ్చేసి 8 900 7200. 8 25లు 200 7400. యాడ్ చేసామనుకోండి 0 5 5 2 7 4 11 9 2 11 17 18 11 18 19 9 1 10. చూడండి ఇప్పుడు 1,09,150 వచ్చింది. 1,09,150 అంటే చెల్లించాల్సినటువంటి అమౌంట్ 1,09,150 రూపాయలు. ఇది ఫస్ట్ ఆప్షన్. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. జిఎస్టీ కలపక ముందు దాన్ని 100% అనుకున్నాను. 18% జిఎస్టీ కలిపితే దాని ధర ఎంత అవుతుందంటే 100% ప్లస్ 18%. 118% ఎంతో కనుక్కుంటే సరిపోతుంది. 118/100 ఇంటూ 92,500. ఇది మొత్తం క్యాన్సిల్ చేస్తే మనకు 1,09,150 రూపాయలు వచ్చింది. అంటే అతను చెల్లించవలసిన ధర 1,09,150 రూపాయలు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏబిసిడి ఒక చక్రీయ చతుర్భుజం. దీని కర్ణాలు ఈ బిందువు వద్ద ఖండించుకున్నాయి. యాంగిల్ డిబిసి = 70 డిగ్రీలు, యాంగిల్ బిఏసి = 30 డిగ్రీలు అయిన యాంగిల్ బిసిడి విలువ ఎంత కనుక్కోమన్నాడు. ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు కొన్ని విషయాలు తెలియాలి. ఏంటంటే చక్రీయ చతుర్భుజం అంటే తెలియాలి. చక్రీయ చతుర్భుజము కండిషన్స్ ఒకసారి చెప్తాను చూడండి. చక్రీయ చతుర్భుజము సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే ఏంటో చూడండి. ఇది ఒక వృత్తం అనుకోండి. ఒక వృత్తం మీద ఒక చతుర్భుజం యొక్క 4 శీర్షాలు ఉన్నాయనుకోండి. ఇదొక శీర్షము, ఇదొక శీర్షము, ఇదొక శీర్షము, ఇదొక శీర్షము. ఒక చతుర్భుజం యొక్క 4 శీర్షాలు వృత్తం మీద ఉంటే అలాంటి చతుర్భుజాన్ని చక్రీయ చతుర్భుజం అంటాం. చూడండి.
ఒక వృత్తం మీద, అంటే వృత్తం లోపల కాదు, వృత్తము మీద 4 శీర్షాలు ఉండాలి. అలా ఉంటే ఆ చతుర్భుజాన్ని చక్రీయ చతుర్భుజము, సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటారు. ఒక వృత్తంపై చతుర్భుజం యొక్క 4 శీర్షాలు ఉంటే ఆ వృత్తాన్ని చక్రీయ చతుర్భుజం అంటాం. ఇలా 4 శీర్షాలు ఆ వృత్తం మీద ఉండాలంటే కండిషన్ ఏంటంటే అభిముఖ కోణాలు సంపూరకాలు కావాలి. ఈ 2 కోణాలు కలిపితే 180 డిగ్రీలు ఉండాలి. సపోజ్ ఇది 100 డిగ్రీలు ఉందనుకోండి, ఇది ఖచ్చితంగా 80 డిగ్రీలు ఉండి తీరాల్సిందే. ఇది 110 డిగ్రీలు ఉందనుకోండి, దీని ఎదురుగా 70 డిగ్రీలు ఉండాలి. అంటే ఇవి 2 కలిపి 180 డిగ్రీలు ఉండాలి, ఇవి 2 కలిపి 180 డిగ్రీలు ఉండాలి. అలా ఉంటేనే దాని యొక్క 4 శీర్షాలను వృత్తం మీద ఉంచడానికి అవకాశం ఉంటుంది. అంటే చక్రీయ చతుర్భుజంలో అభిముఖ కోణాలు సంపూరకాలు, ఆపోజిట్ యాంగిల్స్ వచ్చేసి సప్లిమెంటరీ అవుతుంది. సప్లిమెంటరీ యాంగిల్స్ అవ్వాలి. ఈ 2 180 ఉండాలి, ఈ 2 180 ఉండాలి. ఇది చక్రీయ చతుర్భుజం యొక్క కండిషన్. ఇంకొకటి కూడా మనం తెలుసుకోవాలి ఏంటంటే, చూడండి, ఇది ఒక వృత్తఖండం అనుకోండి. ఒక వృత్తఖండం అనుకోండి. వృత్తఖండం మీద ఇక్కడ ఒక కోణాన్ని కనుక్కున్నాను అనుకోండి. సపోజ్ ఇది 40 డిగ్రీలు ఉందనుకోండి. ఇక్కడ కోణం కూడా 40 డిగ్రీలే ఉంటుంది. ఇక్కడ కోణం కూడా 40 డిగ్రీలే ఉంటుంది. అంటే ఒకే వృత్తఖండంలో ఎక్కడ కోణం తీసుకున్నా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం, ఇలా తీసుకున్నాం అనుకోండి, 40 డిగ్రీలు ఉంటుంది. ఇక్కడ జనరల్గా చెప్పాను 40 అని కాదు, ఒకే వృత్తఖండంలో కోణాలు ఎలా ఉంటాయి అంటే సమానంగా ఉంటాయి. ఇక్కడ 40 ఉంటే ఇక్కడ 40, ఇక్కడ 40, మొత్తం ఇక్కడ తీసుకున్నా 40 ఉంటుంది, ఇక్కడ కూడా 40నే ఉంటుంది. ఒకే వృత్తఖండంలోని కోణాలు సమానంగా ఉంటాయి అనే కాన్సెప్ట్ కూడా మనకు అవసరం ఆ ప్రాబ్లంకి. ఆ ప్రాబ్లంలో 2 చక్రీయ చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు కలిపితే 180 డిగ్రీలు ఉండాలనేది తెలుసుకోవాలి. అలాగే ఒకే వృత్తఖండంలో ఎక్కడ తీసుకున్నా కోణాలు సమానంగా ఉంటాయి అనేది కూడా తెలుసుకోవాలి. ఓకే, ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్దాం. ఏబిసిడి చక్రీయ చతుర్భుజం అంటే మనం ఏం చేస్తున్నామంటే, చూడండి, ఒక వృత్తాన్ని గీస్తున్నాను. ఏబిసిడి, ఏబిసిడి, ఇది ఒక చక్రీయ చతుర్భుజం గీశాను. ఏబిసిడి చక్రీయ చతుర్భుజం అన్నాడు, చక్రీయ చతుర్భుజం గీశాను. దీని కర్ణాలు ఈ బిందువు వద్ద ఖండించుకున్నాయి. ఇది ఒక కర్ణము, ఇది ఒక కర్ణము, 2 కూడా ఈ బిందువు వద్ద ఖండించుకున్నాయి. ఈ బిందువు వద్ద 2 కర్ణాలు ఈ బిందువు వద్ద ఖండించుకున్నాయి. యాంగిల్ డిబిసి ఈజ్ ఈక్వల్ టు 70 డిగ్రీలు. చూడండి, డిబిసి ఈ కోణం 70 డిగ్రీలు ఇచ్చారు. ఇది 70 డిగ్రీలు. డిబిసి 70 డిగ్రీలు ఇచ్చారు. అలాగే యాంగిల్ బిఏసి 30 డిగ్రీలు. బిఏసి ఈ కోణం 30 డిగ్రీలు ఇచ్చారు. ఈ 2 ఇచ్చారు మనకి. ఇచ్చి ఏం కనుక్కోమన్నాడు? యాంగిల్ బిసిడి కనుక్కోమన్నాడు. బిసిడి ఈ కోణాన్ని కనుక్కోమన్నాడు. ఇప్పుడు మనం ఆ కోణం ఎంత అనేది కనుక్కోవాలి. ఈ కోణాన్ని కనుక్కోవాలి. చూడండి, మనకి ఇచ్చింది డిబిసి 70 డిగ్రీలు, బిఏసి యాంగిల్ బిఏసి 30 డిగ్రీలు ఇచ్చి యాంగిల్ బిసిడి కనుక్కోమన్నాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం చూడండి. మనకి ఎలా తెలుసు? చక్రీయ చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు సంపూరకాలు. ఎదురెదురు కోణాలు సంపూరకాలు అంటే ఇవి 2 కలిపితే 180 డిగ్రీస్ ఉండాలి. అంటే ఇక్కడ ఈ మొత్తం తెలిసిందనుకోండి, ఈ మొత్తం తెలిస్తే ఆటోమేటిక్గా ఇది తెలుస్తుంది. ఎందుకంటే ఈ కోణము ఈ కోణం, ఏ దగ్గరుండే మొత్తం కోణము, సి దగ్గరుండే మొత్తం కోణం 180 డిగ్రీలు. ఇప్పుడు సి దగ్గరుండే మొత్తం కోణం కనుక్కోమన్నాడు. ఏ దగ్గరుండే మొత్తం కోణం కానీ కనుక్కోగలిగామనుకోండి, 2 కలిపి 180 డిగ్రీస్ కాబట్టి అది ఈజీగా మనం కనుక్కోవచ్చు. కానీ మనకి ఈ పార్ట్ తెలిసింది, ఈ పార్ట్ తెలియదు. ఈ పార్ట్ కానీ తెలిస్తే మనం లెక్క చేయొచ్చు. దీనికోసం నేను ఏం చేస్తున్నా అంటే, చూడండి, ఇది ఒక వృత్తఖండం లాగుంది. చూడండి, ఇది ఇక్కడ 70 డిగ్రీలు ఉంది, ఇక్కడ కూడా 70 డిగ్రీలే ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందే చెప్పాం, ఒకే వృత్తఖండంలోని కోణాలు సమానము. ఇక్కడ ఈ పార్ట్ తీసుకుంటే ఈ వృత్తఖండంలో 70 డిగ్రీలు ఉంది, ఇక్కడ కూడా ఎంత ఉండాలి? 70 డిగ్రీలే ఉండాలి. అక్కడ 70 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 70 అయింది. ఒకే వృత్తఖండంలోని కోణాలు సమానం కాబట్టి ఇది 70, ఇది 70 అయింది. అప్పుడు ఈ 2 కలిపి ఎంత అయింది? 100 డిగ్రీలు వచ్చింది. ఈ 2 కలిపి యాంగిల్ ఏ దగ్గర వచ్చేసి 100 డిగ్రీలు అయింది. యాంగిల్ ఏ దగ్గర 100 డిగ్రీలు ఉంటే యాంగిల్ సి దగ్గర ఖచ్చితంగా ఎంత ఉండాలి? 80 డిగ్రీలు ఉండాలి. 100, 80, 180. సో 80 డిగ్రీలు అనేది ఆన్సర్. ఒకసారి మళ్ళీ చూడండి,
ఇక్కడ 70 డిగ్రీలు ఉన్నప్పుడు ఇక్కడ కూడా 70 డిగ్రీలు, ఎందుకంటే ఒకే వృత్తఖండంలోని కోణాలు సమానం. అక్కడ 70 డిగ్రీలు ఉన్నప్పుడు ఇక్కడ 70 అయింది. అప్పుడు ఈ మొత్తం కలుపుకుంటే ఏ దగ్గర వచ్చేసి 70 ఒక 30 100 డిగ్రీలు అయింది. 100 డిగ్రీలు కాబట్టి చక్రీయ చతుర్భుజంలో అభిముఖ కోణాలు సంపూరకాలు కాబట్టి ఇది 100 డిగ్రీలు అయినప్పుడు ఖచ్చితంగా అది 80 డిగ్రీలు అవుతుంది. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఒక వర్గీకృత దత్తాంశం యొక్క 2 ఓజీవ్ వక్రాలు పరస్పరం ఖండించుకున్న బిందువు యొక్క ఎక్స్ నిరూపకం దీనిని తెలుపుతుంది. ఒక వర్గీకృత దత్తాంశం యొక్క 2 ఓజీవ్ వక్రాలు పరస్పరం ఖండించుకున్న బిందువు యొక్క ఎక్స్ నిరూపకము దేనిని తెలుపుతుందో ఇక్కడ 4 ఇచ్చారు. ఆ దత్తాంశం యొక్క వ్యాప్తిని తెలియజేస్తుందా, ఆ దత్తాంశం యొక్క అంకమధ్యమాన్ని తెలియజేస్తుందా, ఆ దత్తాంశం యొక్క బాహుళకాన్ని తెలియజేస్తుందా, ఆ దత్తాంశం యొక్క మధ్యగతాన్ని తెలియజేస్తుందా కనుక్కోమన్నాడు. ఓజీవ్ వక్రాలు ఖండించుకోవడం. ముందు మనకు ఓజీవ్ వక్రాలు కాన్సెప్ట్ రావాలి. ఇప్పుడు నేను చూస్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఒక గ్రాఫ్ గీసామనుకోండి, 2 ఓజీవ్ వక్రాలు ఉంటాయి. ఒకటి ఆరోహణ సంచిత పౌనఃపున్య వక్రము, ఇంకొకటి అవరోహణ సంచిత పౌనఃపున్య వక్రము. లెస్ దెన్ ఓజీవ్ కర్వ్, గ్రేటర్ దెన్ ఓజీవ్ కర్వ్, లెస్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్, గ్రేటర్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్. ఇప్పుడు మనం ఆరోహణ సంచిత పౌనఃపున్య వక్రం ఎలా ఉంటుంది, ఆరోహణ సంచిత పౌనఃపున్య వక్రం ఎలా ఉంటుంది, అవరోహణ సంచిత పౌనఃపున్య వక్రం ఎలా ఉంటుంది చూడండి. ఇది లెస్ దెన్ ఓజీవ్ కర్వ్, ఇది మోర్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ ఓజీవ్ కర్వ్. 2 ఓజీవ్ వక్రాలు ఖండించుకున్నాయి. ఈ ఖండించుకున్న బిందువు వద్ద ఎక్స్ నిరూపకం వచ్చేసి మధ్యగతాన్ని తెలియజేస్తుంది. ఇది మధ్యగతం. ఖండించుకున్న బిందువు యొక్క ఎక్స్ నిరూపకం వచ్చేసి మధ్యగతాన్ని తెలియజేస్తుంది. వై నిరూపకం వచ్చేసి n/2 విలువను తెలియజేస్తుంది. అంటే మొత్తం రాసులు ఎన్ని ఉన్నాయి, 100 రాసులు అనుకోని 50 ఉంటుంది అనమాట. అంటే 2 ఓజీ వక్రాలు ఖండించుకున్న బిందువు యొక్క ఎక్స్ నిరూపకము మధ్యగతాన్ని తెలియజేస్తుంది. వై నిరూపకం వచ్చేసి n/2 విలువను తెలియజేస్తుంది. అంటే ఈ బిందువు వచ్చేసి ఎక్స్ నిరూపకం వచ్చేసి మధ్యగతము, వై నిరూపకం వచ్చేసి n/2 వాల్యూ. ఇలా ఉంటుంది బిందువు. ఎక్స్ నిరూపకం వచ్చేసి మధ్యగతాన్ని తెలియజేస్తుంది, వై నిరూపకం వచ్చేసి మొత్తం రాసుల సంఖ్యలో సగం n/2 విలువను తెలియజేస్తుంది. ఇక్కడ అడిగిన క్వశ్చన్ చూడండి ఒకసారి. వర్గీకృత దత్తాంశం యొక్క 2 ఓజీ వక్రాలు పరస్పరం ఖండించుకున్న బిందువు యొక్క ఎక్స్ నిరూపకము దేన్ని తెలియజేస్తుంది అంటే ఆ దత్తాంశం యొక్క మధ్యగతము, మీడియన్ని తెలియజేస్తుంది. మీడియన్ ఆఫ్ ద డేటా. మధ్యగతము అంటే మీడియన్ని తెలియజేస్తుంది ఎక్స్ నిరూపకం. అదే వై నిరూపకం ఇస్తే n/2 విలువని తెలియజేస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. A ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది 10 కంటే తక్కువైన ఒక సరి సహజ సంఖ్య. B ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది 10 కంటే తక్కువైన ఒక సంయుక్త సంఖ్య. అయితే ఇక్కడ 4 ఇచ్చారు. ఏబీలు 2 సమసమితులు అవుతాయా, ఏబీలు 2 వియుక్త సమితులు అవుతాయా, ఏ బీకి ఉపసమితి అవుతుందా లేదా, ఏ మరియు బీలు పరిమిత సమితులు అవుతాయా తెలుసుకోమన్నది. ఈ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ కరెక్టో చూడాలి. ముందు మనం ఏం చేసామంటే ఏబి సమితులను రాద్దాం. ఏ సమితిని ఒకసారి చూడండి. ఏ సమితిని తయారు చేస్తున్నాను చూడండి. ఇక్కడ మనకు సమితి నిర్మాణ రూపంలో ఇచ్చారు. సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చారు. దాన్ని రోస్టర్ ఫామ్ లేదా జాబితా రూపంలో రాసుకుందాం. దీన్ని 10 కంటే తక్కువైన సరి సహజ సంఖ్య, 10 కంటే తక్కువైనటువంటి సరి సంఖ్య. 10 కంటే తక్కువైన సరి సంఖ్య అంటే ఏంటి? 2, 4, 6, 8 ఇవి 4. 10 కంటే తక్కువ అంటే 10 కూడా లేదు. 10 కంటే తక్కువైన సరి సంఖ్య కాబట్టి 2, 4, 6, 8 అంటే ఏ అనే సమితిలో మూలకాలు ఈ 4 ఉంటాయి. 10 కంటే తక్కువైన సహజ సంఖ్యలు 2 సరి సంఖ్యలు వచ్చేసి 2, 4, 6, 8. బి చూడండి. 10 కంటే తక్కువైన సంయుక్త సంఖ్య కాంపోజిట్ నెంబర్స్. ఇందాక వచ్చేసి ఈవెన్ న్యాచురల్ నెంబరు. ఇప్పుడు కాంపోజిట్ నెంబర్ సంయుక్త సంఖ్య 10 కంటే తక్కువైన సంయుక్త సంఖ్యలు వచ్చేసి 4, 6, 8, 9 ఇవి 10 కంటే తక్కువైన సంయుక్త సంఖ్యలు. ఎందుకంటే 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. 1 కంటే పెద్దదైనటువంటి సంఖ్యల్లో ప్రధాన సంఖ్యలు కానివి సంయుక్త సంఖ్యలు. సంయుక్త సంఖ్యలు అంటే ఏంటంటే 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉండే సంఖ్యలు. ఇప్పుడు 4కు చూడండి, 1, 2, 4 3 కారణాంకాలు ఉన్నాయి. 6కి 1, 2, 3, 6 కారణాంకాలు, 1, 2, 3, 6 4 కారణాంకాలు ఉన్నాయి.
అలా 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉండే సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అంటాం. మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. అలాంటి వాటిని కాంపోజిట్ నెంబర్స్ అంటాం. 10కి లోపు ఉండేటటువంటి సంయుక్త సంఖ్యలు 4, 6, 8, 9. 10కి లోపు ఉండే సరి సంఖ్యలు 2, 4, 6, 8. ఇప్పుడు 2 సమితులను రోస్టర్ రూపంలో రాశాం. ఇప్పుడు ఒకటో ఆప్షన్ చెక్ చేద్దాం. ఒకటో ఆప్షన్ ఏంటి? ఏ మరియు బీలు సమసమితులు, ఈక్వల్ సెట్స్ అన్నాడు. ఈక్వల్ సెట్స్ అంటే ఏంటంటే, సమసమితులు అంటే రెండింటిలో ఒకే మూలకాలు ఉండాలి, సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి. రెండిట్లో చూడండి, ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 2 లేదు, ఇక్కడ 9 ఉంటే అక్కడ 9 లేదు. రెండిట్లో ఒకే మూలకాలు లేవు అంటే ఇవి 2 సమసమితులు కాదు, ఈక్వల్ సెట్స్ కాదు. అంటే ఒకటో ఆప్షన్ కాదు. సమసమితులు అంటే ఏంటంటే 2 సమితుల్లో ఒకే మూలకాలు ఉండాలి, ఎగ్జాక్ట్లీ ద సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి రెండిట్లో. అలా లేవు కాబట్టి ఇవి సమసమితులు కాదు, ఈక్వల్ సెట్స్ కాదు. రెండోది చూడండి, ఏ మరియు బీలు వియుక్త సమితులు, డిస్జాయింట్ సెట్స్. వియుక్త సమితులు డిస్జాయింట్ సెట్స్ అంటే రెండిట్లో ఎటువంటి ఉమ్మడి మూలకాలు ఉండకూడదు, కామన్ ఎలిమెంట్స్ ఉండకూడదు. కామన్ ఎలిమెంట్స్ చూడండి, 4 రెండిట్లో ఉంది, 6 రెండిట్లో ఉంది, 8 రెండిట్లో ఉంది. రెండింటిలో కామన్ ఎలిమెంట్స్ ఉండకూడదు. వియుక్త సమితులు డిస్జాయింట్ సెట్స్ అంటే 2 సమితుల్లో ఎటువంటి ఉమ్మడి మూలకాలు ఉండకూడదు, కామన్ ఎలిమెంట్స్ ఉండకూడదు. కానీ ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి, 4 ఉంది, 6 ఉంది, 8 ఉంది. కాబట్టి ఈ 2 వియుక్త సమితులు కాదు, డిస్జాయింట్ సెట్స్ కాదు. కాబట్టి ఇది కూడా రాంగ్, వియుక్త సమితులు కాదు. మూడోది, ఏ బీకి ఉపసమితి. ఏ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ బి. ఏ అనే సమితి బీకి ఉపసమితి అని ఇచ్చారు, సబ్సెట్. ఉపసమితి కావాలి అంటే, ఏ అనే సమితి బీకి ఉపసమితి కావాలంటే కండిషన్ ఏంటంటే, ఏ సమితిలోని మూలకాలన్నీ బీలో ఉండాలి. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ అన్ ఆల్సో అన్ ఎలిమెంట్ ఆఫ్ బి. అంటే ఏలో ఉండే అన్ని బీలో ఎలిమెంట్స్ కావాలి. ఏలో 2 ఉంది, బీలో 2 లేదు. అంటే ఏలో ఉండే మూలకాలన్నీ ఉండాలి బీలో, అలా ఉంటే ఉపసమితి అవుతుంది. కానీ ఏలో ఉండే మూలకాలన్నీ బీలో లేవు. ఏలో 2 ఉంది, బీలో లేదు. కాబట్టి ఏలో ఉండే మూలకం బీలో లేదు కాబట్టి 1 లేకపోయినా అది ఉపసమితి కాదు. కాబట్టి ఇది ఉపసమితులు కూడా కాదు, సబ్సెట్ కూడా కాదు. 3వ ఆప్షన్ కూడా రాను. ఇంకా ఆటోమేటిక్గా మనకు సరైనది వచ్చేసి 4వ ఆప్షన్ అవుతుంది. దీన్ని కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఏ మరియు బీలు పరిమిత సమితులు, ఫైనైట్ సెట్స్. పరిమిత సమితులు అంటే ఏమని అర్థం అంటే, లెక్కించగలిగినన్ని మూలకాలు ఉండాలి. దాంట్లో లెక్కించగలిగినన్ని మూలకాలు ఉండాలి. దీంట్లో ఎన్ని మూలకాలు ఉన్నాయి? 4 మూలకాలు ఉన్నాయి, లెక్కించవచ్చు. దీంట్లో కూడా 4 మూలకాలు ఉన్నాయి, లెక్కించవచ్చు. అంటే అపరిమితంగా మూలకాలు ఉన్నాయి అనుకోండి, స్వాన్ 2, 4, 6, 8 స్వాన్ వచ్చింది అనుకోండి, అవి లెక్కించలేనన్ని మూలకాలు, అది అపరిమిత సమితి అవుతుంది. కానీ ఇక్కడ లెక్కించగలిగినన్ని మూలకాలు ఉన్నాయి, 4 మూలకాలు ఉన్నాయి కాబట్టి లెక్కించవచ్చు. ఇక్కడ 4 మూలకాలు ఉన్నాయి కాబట్టి లెక్కించవచ్చు. కాబట్టి ఇవి పరిమిత సమితులు. ఇది 4వ ఆప్షన్ కరెక్ట్ అనమాట. పరిమిత సమితులు అంటే లెక్కించగలిగినన్ని మూలకాలు ఉండాలి. కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే ఫైనైట్ సెట్స్, అలా కాకుండా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే ఇన్ఫైనైట్ సెట్స్. నెక్స్ట్ ప్రాబ్లం, x మైనస్ ky ఈజ్ ఈక్వల్ టు 8 మరియు 2k ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 3y ఈజ్ ఈక్వల్ 16 రేఖీయ సమీకరణాల జత అసంగత సమీకరణాలు అయితే k యొక్క విలువ ఎంత అన్నాడు. అంటే ఇక్కడ 2 రేఖీయ సమీకరణాల జత ఇచ్చేసి అది అసంగత సమీకరణాలు అయితే k విలువ కనుక్కోమన్నాడు. అసలు ముందు మనం అసంగత సమీకరణాలు అనే కాన్సెప్ట్ మనకు ఐడియా రావాలి. దానికోసం చూడండి, ఒక 2 రేఖలు ఇచ్చాడు అనుకోండి, 2 చరరాశుల రేఖీయ సమీకరణాల జత ఇచ్చారనుకోండి. a1x చూడండి, a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0 ఒక రేఖ, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0 మరొక రేఖ ఇచ్చారనుకోండి. ఇలా 2 రేఖలు ఇచ్చారనుకోండి, ఒక రేఖీయ సమీకరణాల జత ఇచ్చారనుకోండి. a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అయింది అనుకోండి. చూడండి, 3 కండిషన్స్ గుర్తుపెట్టుకుంటే మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అయితే ఆ రేఖలు ఎలా ఉంటాయంటే ఖండన రేఖలు అవుతాయి. ఇలా ఖండించుకుంటే ఖండన రేఖలు అవుతాయి. ఖండన రేఖలు అవుతాయి. a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అయితే ఖండన రేఖలు అవుతాయి. వాటికి ఒకే ఒక సాధన ఉంటుంది, ఒకే ఒక సాధన, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. యూనిక్ సొల్యూషన్ ఉంటుంది, ఒకే ఒక సాధన ఉంటుంది. దీన్ని సంగత సమీకరణ వ్యవస్థ అంటారు, కన్సిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటారు, సంగత సమీకరణ వ్యవస్థ. ఇప్పుడు a1/a2 నాట్ ఈక్వల్ b1/b2 అయితే
అవి ఖండన రేఖలో ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి, యూనిక్ సొల్యూషన్ ఉంటుంది, వాటిని కన్సిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటాం. అలా కాకుండా a1/a2 = b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అయిందనుకోండి. a1/a2 = b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అయితే ఆ రెండు రేఖలు సమాంతర రేఖలు అవుతాయి. సమాంతర రేఖలు ప్యారలల్ లైన్స్ అవుతాయి. ప్యారలల్ లైన్స్ సాధన ఉండదన్నమాట. సాధన లేదు. ఇలా సమాంతర రేఖలు ఇస్తే వాటికి సాధన ఉండదు. వాటిని అసంగత సమీకరణాలు అంటాం. ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటాం. ఎప్పుడు a1/a2 = b1/b2 నాట్ ఈక్వల్ c1/c2 అయితే అవి సమాంతర రేఖలు, వాటికి సాధన ఉండదు, వాటిని అసంగత సమీకరణ వ్యవస్థ అంటాం. ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటాం. అలా కాకుండా మూడు ఈక్వల్గా ఉన్నాయనుకోండి, a1/a2 = b1/b2 = c1/c2 అయిందనుకోండి, a1/a2 = b1/b2 = c1/c2 అయిందనుకోండి, అవి ఏకీభవించే రేఖలు, కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి. ఏకీభవించే రేఖలు కోఇన్సిడెంట్ లైన్స్ ఆర్ డిపెండెంట్ లైన్స్ అవుతాయి. వాటికి అనంత సాధనలు ఉంటాయి, ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి, అనంత సాధనలు ఉంటాయి. వీటిని కూడా సంగత సమీకరణాలు లేదా పరస్పర ఆధారిత సమీకరణాలు అంటాం. కన్సిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటాం, ఆర్ డిపెండెంట్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటాం. సంగత లేదా పరస్పర ఆధారిత సమీకరణ వ్యవస్థ. ఇవి జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. కండిషన్స్ a1/a2 నాట్ ఈక్వల్ b1/b2 సంగత సమీకరణ వ్యవస్థ, ఒకే ఒక సాధన ఖండన రేఖలు. a1/a2 = b1/b2 నాట్ ఈక్వల్ c1/c2 సమాంతర రేఖలు, సాధన ఉండదు, అసంగత సమీకరణ వ్యవస్థ. a1/a2 = b1/b2 = c1/c2 ఏకీభవించే రేఖలు, అనంత సాధనలు, సంగత సమీకరణ వ్యవస్థ. వీటిని గుర్తుపెట్టుకున్నాం అనుకోండి. మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం చూడండి, ఏమిచ్చారు? అసంగత సమీకరణ వ్యవస్థ అన్నాడు. అసంగత సమీకరణ వ్యవస్థ అంటే ఒకసారి చూద్దాం. అసంగత సమీకరణ వ్యవస్థ అంటే ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటే కండిషన్ ఏంటి? a1/a2 = b1/b2 నాట్ ఈక్వల్ c1/c2. a1/a2 = b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. ఇప్పుడు చూద్దాం చూడండి. ఇక్కడ ఇచ్చినటువంటి కండిషన్ చూడండి, x - ky = 8ని కూడా ఇటు తీసుకొచ్చామనుకో, -8 = 0. x - ky -8 = 0. ఇక్కడ వచ్చేసి 2k + 1 × x -3y -16 0. రెండు సమీకరణాలను రాశాను. కండిషన్ ఏంటి? a1/a2 = b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. ఇక్కడ 1 ఉన్నట్టు, x గుణకం 1 ఉన్నట్టు. a1/a2 అంటే 1/2k + 1. a1/a2 = b1/b2 అంటే -k/-3 అని. a1/a2 అంటే 1/2k + 1, b1/b2 అంటే -k/-3. తర్వాత నాట్ ఈక్వల్ టు కాబట్టి మనకు అవసరం లేదు. ఇవి రెండు సమానంగా ఉండాలి. మైనస్ మైనస్ క్యాన్సిల్ చేయండి. ఇక్కడ k ప్లేస్లో ఏ విలువ పెట్టుకుంటే ఈ రెండు సమానం అవుతాయో చూసుకోండి. k ప్లేస్లో 1 పెట్టుకున్నాం అనుకోండి, 1 k రెండు సమానం అవుతాయి. అలాగే ఇక్కడ 1 పెట్టుకుంటే 2 1 2 1 3 3కు సమానమైంది. చూడండి, k ప్లేస్లో 1 పెట్టుకుంటే 1 1 సమానమైంది. k ప్లేస్లో 1 పెట్టుకుంటే 2 1 2 1 3 అయిపోయింది. కాబట్టి k వాల్యూ ఎంత అంటే 1 అనేది ఆన్సర్. ఒకవేళ దీన్ని క్రాస్ మల్టిప్లై చేసినా అది ఆన్సర్ వస్తుంది. సింపుల్గా ఏంటంటే k ప్లేస్లో ఏం పెడితే ఈ రెండు ఈక్వల్ అవుతాయో చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ అసంగత సమీకరణ వ్యవస్థ అంటే కండిషన్ ఏంటంటే a1/a2 = b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. నాట్ ఈక్వల్ టు అవసరం లేదు కాబట్టి = వరకు రాశాను. ఇది క్రాస్ మల్టిప్లై చేసి సింప్లిఫై చేసినా k వాల్యూ 1 వస్తుంది. ఇక్కడ 1/3 వస్తుంది, ఇది 1/3 వస్తుంది. k విలువ 1 పెట్టుకుంటే, కాబట్టి k వాల్యూ 1 ఆన్సర్. నెక్స్ట్ చూడండి, క్రింది వాటిలో నుండి పరిపూర్ణ వర్గ సంఖ్యను ఎంచుకోండి. చూజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఏదో కనుక్కోమన్నాడు. ఇప్పుడు చూడండి, వర్గ సంఖ్య కావాలంటే 1ల స్థానంలో ఏముండకూడదో చూడండి. 1ల స్థానంలో 2 3 7 8 ఇవి 4 అంకెలు ఉన్నాయంటే అది వర్గ సంఖ్య కాదని మనకు తెలుసుకోవాలి. ఒక సంఖ్య యొక్క 1ల స్థానంలో 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ ఉంటే అది వర్గ సంఖ్య కాదు, స్క్వేర్ నెంబర్ కాదు. ఇక్కడ 1ల స్థానంలో 8 ఉంది కాబట్టి ఇది వర్గ సంఖ్య కాదు.
ఇక్కడ ఒకట్ల స్థానంలో 2 ఉంది కాబట్టి ఇది వర్గ సంఖ్య కాదు, అంటే 2 ఎలిమినేట్ అయినాయి. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది. 2, 3, 7, 8 ఈ 4 అంకెలు ఉన్నాయంటే అది వర్గ సంఖ్య కాదని మనం ఫిక్స్ అవ్వచ్చు. ఇక్కడ 8 ఉంది కాబట్టి ఇది వర్గ సంఖ్య కాదు, ఇది 2 ఉంది కాబట్టి ఇది వర్గ సంఖ్య కాదు. అంటే ఆన్సర్ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంది. ఈ రెండిట్లో ఒకటి వర్గ సంఖ్య. దాన్ని నేను చూడండి ఒకటి తీసుకుంటున్నాను. చూడండి 5896 తీసుకున్నాను. 5896 దీన్ని నేనేం చేస్తున్నాను అంటే ప్రధాన కారణాంక లబ్ధంగా రాస్తున్నాను. ప్రధాన కారణాంక లబ్ధంగా రాస్తే అన్ని జతలుగా రావాలి. జతలుగా వస్తే అది వర్గ సంఖ్య. అంటే 2 అయినా ఉండొచ్చు, 4 అయినా ఉండొచ్చు, 8 అయినా ఉండొచ్చు, 6 అయినా ఉండొచ్చు. అన్ని జతలు వచ్చిందనుకోండి అది వర్గ సంఖ్య అవుతుంది. జతలు రాకుండా 3 కానీ 5 కానీ 1 కానీ వచ్చిందనుకోండి అది వర్గ సంఖ్య కాదని చెప్పుకోవచ్చు. ఇప్పుడు 5896ని నేను ప్రధాన కారణాంక లబ్ధంగా విభజిస్తున్నాను. చూడండి ప్రధాన సంఖ్యలతో చేస్తున్నాను. ఇక్కడ 6 ఉంది కాబట్టి 2తో భాగించబడుతుంది. 2తో 2 2 4, 4 తీసిపోతే 1 8 18, 2 9 18, 2 4 8, 2 8 16, 2 1 2, 2 4 8, 8 పోతే 1 4 14, 2 7 14, 2 4 8, 2 7 14, 2 3 6, 2 7 14. ఇంకా చూడండి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసి 7 వచ్చింది. ఇంకా 2తో భాగించబడదు. ఇంకా 2తో భాగించబడదు అంటే 2 ఎన్ని వచ్చినాయి? 3 వచ్చినాయి. 2 3 ఉండకూడదు. వర్గ సంఖ్య కావాలంటే 2 అయినా ఉండాలి, 4 అయినా ఉండాలి, 6 అయినా ఉండాలి, 8 అయినా ఉండాలి. అలా ఉండాలి కానీ ఆడ్ నెంబర్ ఉండకూడదు. ఆడ్ నెంబర్ ఉంటే అది వర్గ సంఖ్య కాదు. 2 3 వచ్చినాయి కాబట్టి ఇది ఉన్నటువంటి సంఖ్య 2తో భాగించబడట్లేదు కాబట్టి 2 3 ఉన్నాయి కాబట్టి ఇది వర్గ సంఖ్య కాదు అని చెప్పచ్చు. అంటే ఇది వర్గ సంఖ్య కాదు అంటే ఇది కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఆటోమేటిక్ ఇది ఆన్సర్ అవుతుంది. ఇది ఎందుకు కాదో చూడండి. కావాలంటే ఇంకా మనము దీన్ని తీసుకున్నాం అనుకోండి 7 7 14, 14లో 3 పోతే 11, 11తో భాగించబడుతుంది. 11 6 66, 11 7 77, 67 ప్రైమ్ నెంబర్ అనమాట. దీన్ని రాస్తే 2 3 ఉన్నాయి, 11 1 ఉంది, 67 1 ఉంది. అన్ని జతలుగా ఉండాలి. వర్గ సంఖ్య కావాలంటే అన్ని డబల్ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ అన్ని జతలు ఉండాలి. కానీ 2 జత లేదు. ఒక జత ఉంది, ఒక 2 విడిగా ఉంది, 11 విడిగా ఉంది, 67 విడిగా ఉంది. జతలు లేవు కాబట్టి ఇది వర్గ సంఖ్య కాదు. ఇలా తీసుకొని మనకి ఏదైనా ఆడ్ నెంబర్ వచ్చినాయి అనుకోండి జతలు లేకుండా వస్తే అది వర్గ సంఖ్య కాదు అని డిసైడ్ అవ్వచ్చు. అలాగే 1ల స్థానంలో 2 3 7 8 ఉంటే అది వర్గ సంఖ్య కాదని ఫిక్స్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ 4096ని చేసామనుకోండి, భాగించామనుకోండి 4096ని, ఇవన్నీ జతలు వస్తాయి. ఇది 4096 మనకు తెలుసు 2 12, 2 power 12, 2 12 వస్తాయి. చేసుకుంటా పోతే 2 12 వస్తాయి. 2 12 వచ్చాయంటే 6 జతలు ఉంటాయి. 2 అన్నీ 2తోనే పోతుంది. 2తో చూడండి 2 2 4, 2 0, 2 4, 2 8, 2 1124, 2 512, 2 256, 2 128, 2 64, 2 32, 32ని మరలా 2 16, 2 8, 2 4, 2 2, మొత్తం 2 వచ్చేసి 12 వస్తాయి. కాబట్టి 12 వచ్చాయంటే ఏంది? 6 జతలు ఉన్నాయి. అన్ని జతలు ఉన్నాయి కాబట్టి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అని చెప్పొచ్చు. మనకు 3 ఎలిమినేట్ అయిపోయినాయి కాబట్టి ఇది చెక్ చేయకుండానే ఆన్సర్ రాసుకోవచ్చు. మనం మొత్తం కూడా చేయనవసరం లేదు. చేసుకుంటూ పోతే ఏదైనా నెంబరు మనకు సింగిల్గా మిగిలిందనుకోండి, లేకపోతే ట్రిపుల్ అంటే పెయిర్ కాలేదనుకోండి, అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదని డిసైడ్ అవ్వచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఆంగ్ల భాషలోని అక్షరాలలో ఒక అక్షరాన్ని యాదృచ్ఛికంగా ఎన్నుకొనినా ఐ అనే అక్షరానికి ముందు వచ్చే అక్షరాన్ని ఎంచుకునే సంభావ్యత ఎంత? సంభావ్యత చూడండి. ఆంగ్ల భాషలోని అక్షరాలలో నుంచి అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో నుంచి ఒక అక్షరాన్ని ఎంచుకోమన్నాడు, ఒక అక్షరాన్ని సెలెక్ట్ చేయమన్నాడు. అది ఎలా ఉండాలి? సెలెక్ట్ చేసినటువంటి లెటరు ఐ అనే అక్షరానికి ముందు ఉండే అక్షరం రావాలన్నాడు. మొత్తం 22 ఆల్ఫాబెట్స్ నుంచి ఒక అక్షరాన్ని సెలెక్ట్ చేసుకుంటే అది ఐ అనే అక్షరానికి ముందు ఉండేటటువంటి అక్షరం వచ్చే సంభావ్యత ఎంతో కనుక్కోమన్నాడు. మొత్తం ఆంగ్ల భాషలోని అక్షరాలు ఎన్ని? ఏ నుంచి జెడ్ వరకు మొత్తం ఎన్ని ఉంటాయి? 26 అక్షరాలు ఉంటాయి. ఆంగ్ల భాషలోని మొత్తం అక్షరాలు 26. ఏ టు జెడ్ తీసుకుంటే, ఏ నుంచి జెడ్ వరకు తీసుకుంటే 26 అక్షరాలు ఉన్నాయి.
ఈ 26 అక్షరాల్లో నుంచి మనం ఎన్నుకోవాలి. వేటిని ఎన్నుకోవాలి? ఎన్నుకునే అక్షరం ఎలా ఉండాలి? ఐ అనే అక్షరానికి ముందు ఉండే అక్షరం రావాలి. ఐకి ముందు ఏమేమి ఉన్నాయి చూడండి. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్. ఐకి ముందుండే ఇవి. ఐకి ముందు ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ఇవి 8 అక్షరాలు ఉన్నాయి. 8 అక్షరాలు ఉన్నాయి. చూడండి, 26 అక్షరాల్లో నుంచి ఎన్నుకుంటే ఈ ఐకి ముందుండే 8 అక్షరాలు వచ్చే సంభావ్యత ఎంతో కనుక్కున్నాడు. చూడండి, సంభావ్యత కనుక్కోవాలంటే మొత్తం ఎన్ని అక్షరాల నుంచి ఎన్నుకుంటున్నాం? 26 అక్షరాల నుంచి ఎంచుకుంటున్నాం. మనకు అనుకూలంగా ఎన్ని వస్తాయి? 26లో అనుకూలంగా 8 అక్షరాలే ఉన్నాయి. కాబట్టి 8/26. సంభావ్యతకు ఫార్ములా ఏంటంటే అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. ప్రాబబిలిటీకి ఫార్ములా వచ్చేసి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు ఈ బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఇప్పుడు అనుకూలంగా ఎన్ని వచ్చిన? 26 అక్షరాల్లో ఐకి ముందు ఉండేవి అనుకూలమైన అక్షరాలు. 26 అక్షరాల్లో ఐకి ముందు ఉండే అక్షరాలు అనుకూలమైన అక్షరాలు. ఐకి ముందు ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. అంటే అనుకూలమైన అక్షరాలు 8 ఉన్నాయి. మొత్తం అక్షరాలు ఎన్ని? 26. 8/26. 2 4s 2 13s. అప్పుడు 4/13 వచ్చింది. ప్రాబబిలిటీ వచ్చేసి 4/13. 4/13 ఫస్ట్ ఆప్షన్. అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. ఒక గదిలో నేలపైన సమచతుర్భుజాకారంలో ఉన్న 90 టైల్స్ పరచబడి ఉన్నాయి. ఒక్కొక్క టైల్ యొక్క కర్ణాలు 12 సెంటీమీటర్లు మరియు 16 సెంటీమీటర్లు. ఒక చదరపు సెంటీమీటర్ వైశాల్యం గల నేలను పాలిష్ చేయుటకు ₹3 ఖర్చు అయినా మొత్తం నేలను పాలిష్ చేయుటకు అయ్యే ఖర్చు ఎంత? అంటే ఇక్కడ చూడండి, మొత్తం 90 టైల్స్ ఉన్నాయన్నాడు. ఒక గదిలో 90 టైల్స్ని పరిచాం. గది నేల మీద 90 టైల్స్ని పరిచాం. ప్రతి టైల్ వచ్చేసి ఎలా ఉంది అంటే చూడండి, సమచతుర్భుజాకారంలో రాంబస్ ఆకారంలో ఉంది. అక్కడ నేల మీద పరిచినటువంటి 90 టైల్స్ కూడా ఒక్కొక్క టైలు రాంబస్ షేప్లో ఉంది. ఆ రాంబస్ యొక్క డయాగోనల్స్ ఎంత ఇచ్చారు? 12 సెంటీమీటర్లు 16 సెంటీమీటర్లు. రాంబస్ యొక్క ఆ పరిచినటువంటి ఆ రాయి యొక్క కర్ణాల పొడవులు ఇచ్చారు. డయాగోనల్స్ 12 సెంటీమీటర్లు 16 సెంటీమీటర్లు ఇచ్చారు. తర్వాత ఒక చదరపు సెంటీమీటర్ వైశాల్యం గల నేలను పాలిష్ చేయడానికి ₹3 ఖర్చు అవుతుందని ఇచ్చారు. ₹3 ఖర్చు అవుతుంది. అయితే మొత్తం ఎంత ఖర్చు అవుతుందో కనుక్కోమన్నాడు. ఇప్పుడు చూడండి, ఒకసారి చూడండి. ఇది నేల అనుకోండి, మొత్తం నేల. ఈ నేల మీద మొత్తం కూడా మనము 90 టైల్స్ని పరచాలి. 90 టైల్స్ ఈ నేల మీద మొత్తం నేలంతా కూడా 90 టైల్స్తో మనము కింద అడుగు భాగం నేలను వచ్చేసి పరచాలన్నమాట. 90 టైల్స్ పరచాలి. ఒక్కొక్క టైల్ ఏ షేప్లో ఉందంటే రాంబస్ షేప్లో ఉంది. ప్రతి టైల్ రాంబస్ షేప్లో ఉంది. ఇలాంటి 90 అనమాట. ఇక నేను వరకు మీకు అర్థం కావడం వరకు పెద్ద బొమ్మ తీసుకున్నాను. ఇలాంటి 90 టైల్స్ని దీని లోపల భరిచారు. ఇలాంటి 90 అనమాట. ఈ టైల్ యొక్క కర్ణాలు ఇచ్చారు. కర్ణాలు వచ్చేసి ఒకటి 12 సెంటీమీటర్లు, ఇంకొకటి 16 సెంటీమీటర్లు. అంటే రాంబస్ యొక్క ఒక కర్ణం పొడవు 12 సెంటీమీటర్లు, ఇంకొక కర్ణం పొడవు 16 సెంటీమీటర్లు ఇచ్చారు. ఒకటి 12 సెంటీమీటర్లు, ఇంకొకటి 16 సెంటీమీటర్లు ఇచ్చారు. ఇలాంటి ఎన్ని టైల్స్ ఉన్నాయి? 90 టైల్స్ ఉన్నాయి. ఒక చదరపు సెంటీమీటరు పాలిష్ చేయడానికి ₹3 ఖర్చు అన్నాడు. మొత్తం ఎంత ఖర్చు అవుతుందో కనుక్కోమన్నాడు. ముందు ఒక్కొక్క టైల్ వైశాల్యం ఎంతో చూద్దాం. రాంబస్ యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏంటంటే ½ d1 d2. రాంబస్ వైశాల్యానికి ఫార్ములా ½ d1 d2. ఏరియా ఆఫ్ ఏ రాంబస్ ఫార్ములా ½ d1 d2. అప్పుడు ½ ఇంటూ d1 డయాగోనల్ 1 12, ఏదైనా రాసుకోవచ్చు. 12 ఇంటూ 16. ½ ఇంటూ d1 12, d2 6, 16. 2తో 2 1లు 2 6లు 16 6లు 96. 96 చదరపు సెంటీమీటర్లు. ఇదేంటిది? ఒక రాంబస్ యొక్క వైశాల్యం. అంటే ఒక టైల్ వైశాల్యం ఇది. ఒక టైల్ వైశాల్యం ఇది. ఒక టైల్ వైశాల్యం ½ d1 d2 చేస్తే 96 చదరపు సెంటీమీటర్లు వచ్చింది. ఇలాంటి ఎన్ని టైల్స్ ఉన్నాయి? 90 టైల్స్ ఉన్నాయి. 90 టైల్స్ వైశాల్యం ఎంత అవుతుందంటే 90 ఇంటూ 96. ఒక టైల్ వైశాల్యం 96 చదరపు సెంటీమీటర్లు అయితే 90 టైల్స్ వైశాల్యం 90 96.
సున్నా రాశాను. 900 9 4 36, 900 9 4 36, 900లో 36 తీసేస్తే 864, అంటే 8640 చదరపు సెంటీమీటర్లు. మల్టిప్లై చేస్తే సున్నా రాశాను. 9 × 100 అనుకున్నాను. 900, 9 4 36 తగ్గించాను. 900లో 36 పోతే 864, 0, 8640 చదరపు సెంటీమీటర్లు. ఇది ఈ 90 టైల్స్ యొక్క వైశాల్యం 8640 చదరపు సెంటీమీటర్లు. ఒక చదరపు సెంటీమీటర్ పాలిష్ చేయడానికి 3 రూపాయలు అవుతుంది. ఒక చదరపు సెంటీమీటర్కి 3 రూపాయలు అవుతుంది. ఈ 8640 చదరపు సెంటీమీటర్లకి పాలిష్ చేయడానికి 8640 × 3. చూడండి, ఒక చదరపు సెంటీమీటర్కి 3 రూపాయలు, 8640 చదరపు సెంటీమీటర్లకి 8640 × 3. 3తో చూడండి, 3 0 0, 3 4 12, 3 6 18, 1 19, 3 8 24, 1 25, 25,920 రూపాయలు అవుతుంది. ఇక్కడ ముందే ఏం చేశామంటే ఒక టైల్ వైశాల్యం ఆఫ్ D1 D2 కనుక్కొని 96 చదరపు సెంటీమీటర్లు చేశాను. అలాంటి 90 టైల్స్ పరిశాం కాబట్టి 90 టైల్స్ వైశాల్యం 90 × 96 వేసి 90 టైల్స్ యొక్క వైశాల్యం కనుక్కున్నాం. ఒక చదరపు సెంటీమీటర్కు 3 రూపాయల ప్రకారం 8640 చదరపు సెంటీమీటర్లకి 8640 × 3 వేసేసి మొత్తం అమౌంట్ ఎంత అవుతుందో కనుక్కుంటే 25,920 రూపాయలు. 25,920 ఫస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఒక గనిలో ఏర్పాటు చేయబడిన ఎలివేటరు స్థిర వేగంతో కిందికి దిగుతుంది. భూమట్టం కన్నా 15 మీటర్ల ఎత్తు నుండి బయలుదేరిన ఎలివేటరు -285 మీటర్ల వరకు ప్రయాణించుటకు గంట సమయం పడుతుంది. అయిన ఎలివేటరు నిమిషానికి కిందికి దిగే వేగము మీటర్లలో తెలపమన్నాడు. ఇప్పుడు చూడండి, ఒక గనిలో ఒక ఎలివేటర్ వచ్చేసి పైనుంచి కిందికి వస్తుంది. ఆ ఎలివేటర్ ఎక్కడుందంటే భూమట్టం కన్నా 15 మీటర్ల ఎత్తులో ఉంది. భూమట్టం కన్నా 15 మీటర్ల ఎత్తులో ఉంది. అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి ఎలివేటరు ఎక్కడికి చేరుకోవాలి? -285 మీటర్లు, అంటే లోతుని మైనస్గా చూపిస్తాం. -285 మీటర్ల వరకు చేరుకోవాలి. అలా చేరుకోవడానికి ఎంత టైం పట్టింది అంటే గంట, 1 అవర్ పట్టింది, 60 నిమిషాలు పట్టింది. అయితే అది నిమిషానికి ఎంత వేగంతో కిందికి వెళ్తుందో కనుక్కోమన్నాడు. ఇప్పుడు చూడండి దీన్ని, ఇది ఎలివేటరు, ఇది భూమట్టం, ఇది భూమట్టం అనుకోండి. భూమట్టానికి 15 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడుంది ఎలివేటర్. ఎలివేటర్ వచ్చేసి భూమట్టం కన్నా 15 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ ఉంది ఎలివేటర్, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ ఎలివేటర్ ఈ 15 మీటర్ల ఎత్తు నుంచి ఎక్కడికి పోవాలి? ఇక్కడ అడుగు భాగం అన్నమాట, ఇది గని లోపలి భాగం. -285 మీటర్లు ఇక్కడికి వెళ్ళాలి, ఈ ప్రాంతానికి వెళ్ళాలి. భూమట్టం కన్నా 15 మీటర్ల ఎత్తు నుంచి స్టార్ట్ అయిన ఎలివేటరు -285 మీటర్లకి వెళ్ళాలి, ఇక్కడ దాకా వెళ్ళాలి. అది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వెళ్ళటానికి 1 గంట 60 నిమిషాలు పట్టిందని ఇచ్చాడు. అయితే ఎంత వేగంతో కిందికి పోతుందో కనుక్కోమన్నాడు. అది మొత్తం ఎంత ట్రావెల్ చేయాలంటే ఇది ఒక 15 మీటర్లు, ఇది ఒక 285 మీటర్లు. మైనస్ ఇచ్చాడంటే ఏమని అర్థం అంటే లోతుని మైనస్గా చూపిస్తాం అనమాట, ఎత్తుని ప్లస్గా చూపిస్తాం. +15 అన్నా 15 అన్నా ఒకటే. ఎత్తు కాబట్టి ప్లస్, ఇది లోతు కాబట్టి మైనస్. మొత్తం అది ఎంత ట్రావెల్ చేయాలంటే ఇది ఒక 15 మీటర్లు, ఇది ఒక 285 మీటర్లు, మొత్తం 300 మీటర్లు ట్రావెల్ చేయాలి. 300 మీటర్లు ట్రావెల్ చేయడానికి ఇది ఎంత టైం పట్టింది? 1 అవర్, అంటే 60 నిమిషాలు. అంటే చూడండి, 60 నిమిషాల్లో 300 మీటర్ల దూరం వెళితే 60 నిమిషాల్లో 300 మీటర్లు కిందికి దిగింది. అది ఇక్కడి నుంచి ఇక్కడికి 300 మీటర్లు. 60 నిమిషాల్లో 300 మీటర్లు కిందికి దిగితే ఒక నిమిషంలో ఎన్ని మీటర్లు కిందికి దిగుతుందో కనుక్కోమండి. చూడండి, 65 300 అంటే 5 మీటర్లు. 5 మీటర్లు 65 300, నిమిషానికి 5 మీటర్లు కిందికి వెళ్తుంది. 1 నిమిషానికి 5 మీటర్లు, 60 నిమిషాలకు 65 300 మీటర్లు కిందికి వస్తుంది. అంటే 1 నిమిషానికి అది క్రిందికి దిగే వేగం ఎంత అంటే 5 మీటర్స్ ఫర్ 1 మినిట్. 5 మీటర్స్ ఫర్ మినిట్. కాబట్టి 5 మీటర్లు, ఇది ఆన్సర్, సెకండ్ ఆప్షన్.
చూడండి మొత్తం అది ట్రావెల్ చేయాల్సింది ఇది ఒక 15 మీటర్లు, ఇది 285 మీటర్లు, 300 మీటర్లు. 60 నిమిషాల్లో 300 మీటర్లు వెళ్తే 1 నిమిషానికి ఎంత దూరం వెళ్తుంది అంటే 5 మీటర్ల దూరం వెళ్తుంది. అంటే దాని వేగం ఎంత అంటే 5 మీటర్లు పర్ మినిట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సైన్ ఆఫ్ a ప్లస్ 4b ఈజ్ ఈక్వల్ టు 1 మరియు కాస్ ఆఫ్ a ప్లస్ 2b ఈజ్ ఈక్వల్ టు 1/2. దీనిలో ఏబీలు అల్ప కోణాలు మరియు ఏ గ్రేటర్ దెన్ బి అయిన కోణం ఏ యొక్క విలువ ఎంత అన్నాడు. మనకు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సైన్ ఎప్పుడు ఒకటి అవుతుంది అంటే సైన్ 90 డిగ్రీలు ఒకటి అవుతుంది. సైన్ 90 డిగ్రీస్ వాల్యూ 1 అంటే ఇక్కడ చూడండి సైన్ 90 డిగ్రీస్ వాల్యూ 1 అవుతుంది. అంటే ఈ విలువ 90 డిగ్రీలకు సమానం. అంటే a ప్లస్ 4b ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు అని అర్థం. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సైన్ ఎప్పుడు ఒకటే అవుతుందంటే సైన్ విలువ ఎప్పుడు ఒకటే అవుతుందంటే సైన్ 90 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 1, సైన్ 90 డిగ్రీస్ 1. అంటే a ప్లస్ 4b వాల్యూ 90 డిగ్రీస్కి సమానం. కాస్ ఎప్పుడు 1/2 అవుతుందంటే కాస్ ఎప్పుడు 1/2 అవుతుందంటే కాస్ 60 డిగ్రీస్ 1/2 అవుతుంది. మనకు వాల్యూస్ చూడాలి. సైన్ 0 0, సైన్ 30 డిగ్రీస్ 1/2, సైన్ 45 డిగ్రీస్ 1/√2, సైన్ 60 డిగ్రీస్ √3/2, సైన్ 90 డిగ్రీస్ 1. అలాగే కాస్ 0 డిగ్రీస్ 1, కాస్ 30 డిగ్రీస్ √3/2, కాస్ 45 డిగ్రీస్ 1/√2, కాస్ 60 డిగ్రీస్ 1/2, కాస్ 90 డిగ్రీస్ 0. అవి వాల్యూస్ వచ్చాయనుకోండి మనం ఇక్కడ కాస్ 60 డిగ్రీలు 1/2 అవుతుంది. అంటే a ప్లస్ 2b విలువ 60 డిగ్రీలు అయింది. a ప్లస్ 2b విలువ 60 డిగ్రీలు అయింది. చూడండి a ప్లస్ 4b వాల్యూ 90 డిగ్రీలు అయింది. a ప్లస్ 2b వాల్యూ 60 డిగ్రీలు అయింది. ఇక్కడ మీకు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 60 డిగ్రీలు ఉంది, ఇక్కడ 90 డిగ్రీలు ఉంది. దీనికంటే ఇది ఎంత ఎక్కువ ఉంది? 2b ఎక్కువ ఉంది. a ప్లస్ 2b కంటే a ప్లస్ 4b 2b ఎక్కువ. a ప్లస్ 2b కంటే a ప్లస్ 4b అనేది 2b ఎక్కువ ఉంది. 60 డిగ్రీల కంటే 90 డిగ్రీలు ఎంత ఎక్కువ ఉందంటే 30 డిగ్రీలు ఎక్కువ ఉంది. అంటే ఈ అదనంగా ఉన్న 2b వచ్చేసి ఆ 30 డిగ్రీలు. 2b 30 డిగ్రీలు అనుకోండి. ఈ పార్ట్ 30 డిగ్రీలు అయితే ఇప్పుడు ఏ ఎంత అవుతుంది? ఇంకొక 30 డిగ్రీలు అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ 30 డిగ్రీస్. ఆన్సర్ ఏ విలువ కనుక్కోమన్నాడు 30 డిగ్రీస్. చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సైన్ 90 డిగ్రీస్ 1, కాస్ 60 డిగ్రీస్ 1/2. ఏ ప్లస్ 4b ఈజ్ ఈక్వల్ 90 అవుతుంది. ఏ ప్లస్ 2b ఈజ్ ఈక్వల్ 60 అవుతుంది. దీంట్లో నుంచి ఇది తీసేసామనుకోండి 2b ఈజ్ ఈక్వల్ 90లో 60 పోతే 30 అవుతుంది. 2b 30 డిగ్రీలు వస్తుంది. 2b 30 డిగ్రీలు అయితే దీని ప్లేస్లో 30 పెట్టామనుకోండి ఇది 30 అయితే కదా 30 ప్లస్ 30 60 అవుతుంది. అంటే ఏ 30 అయింది. ఏ 30 డిగ్రీలు. మనకి ఏ విలువ కనుక్కోమన్నట్టు కాబట్టి 30 డిగ్రీస్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. క్రింది వాటిలో నుండి 11చే నిశేషంగా భాగించబడని సంఖ్యను నాట్ డివిజిబుల్ అనమాట. భాగించబడని సంఖ్యను కనుక్కోమన్నాడు. క్రింది వాటిలో 11చే నిశేషంగా భాగించబడని సంఖ్యను, భాగించబడేది కాదు భాగించబడని సంఖ్యను కనుక్కోమన్నాడు. మనం ముందు 11 యొక్క బాధ్యనీయతా సూత్రం డివిజిబిలిటీ రూల్ మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు నేను ఒక్కొక్కటి టెస్ట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు 1 మార్చి 1 11 యొక్క బాధ్యనీయతా సూత్రం ఏంటంటే బేసి స్థానాలలోని అంకెల మొత్తం సరి స్థానాలలోని అంకెల మొత్తం యొక్క భేదం 0 కానీ 11 కానీ 22 కానీ 33 కానీ సోన్ అలాంటి సంఖ్య ఉంటే అది 11తో భాగించబడుతుంది. సింపుల్గా ఇక్కడ చూడండి 2 గీత గీశాను, 1 వదిలేసాను, 1వది 2వది వదిలేసాను, 3 గీత గీశాను, 4 వదిలేసాను, 5, 6 వదిలేసాను, 7 ఇట్లా 1 మార్చి 1 గీశాను. బేసి స్థానాల్లోని అంకెల మొత్తం టెస్ట్ చేశాను. కూడుకుంటే 0 0 0 0 2 వచ్చింది. బేసి స్థానాల్లోని అంకెల మొత్తం 2 వచ్చింది. సరి స్థానాల్లోని అంకెల మొత్తం అంటే రిమైనింగ్ మిగిలిపోయినవి కూడుకుంటే 2 వచ్చింది. మిగిలిపోయింది 2 ఉంది. దీంట్లో ఇది తీసేస్తే ఏమొచ్చింది? 0 వచ్చింది. బేసి స్థానాల్లోని అంకెల మొత్తం 2 వచ్చింది. సరి స్థానాల్లోని అంకెల మొత్తం కూడా 2 వచ్చింది. 2లో 2 తీసేస్తే 0 వచ్చింది. మనకేంటి ఈ డిఫరెన్స్ 0 కానీ 11 కానీ 22 కానీ 33 కానీ 44 కానీ అలా ఉంటే 11తో భాగించబడుతుందని. ఇక్కడ డిఫరెన్స్ 0 వచ్చింది కాబట్టి ఇది 11తో భాగించబడేది. మనకు 11తో భాగించబడని కనుక్కోమన్నాడు కాబట్టి ఇది కాదు. ఇది 11తో డివిజిబుల్ అవుతుంది. 11తో డివిజిబుల్ అవుతుంది. డివిజిబుల్ కాని కనుక్కోవాలి కాబట్టి ఇది కాదు. రెండో దానికి పోయాం. 1 మార్చి 1 చూడండి. 1వది 3వది 5వది 7వది
ఈ కూడుకున్నాను చూడండి. 6, 3, 9, 9, 9, 18, 18, 8, 26, 26 వచ్చింది కూడుకుంటే. ఆ గీతలు గీసినటువంటి బేసి స్థానాల్లోని అంకెలు మొత్తం కూడుకుంటే 26 వచ్చింది. రిమైనింగ్ సరి స్థానాల్లోని అంకెలు మొత్తం కూడుకుంటున్నాను. 1, 8, 9, 9, 6, 15 తీసేసామనుకోండి. 26లో 15 పోతే 11 వచ్చింది. 0 కానీ 11, 0 కానీ 11 కానీ 22 కానీ 33 కానీ ఏదైనా వస్తే అది 11తో భాగించబడుతుంది. కాబట్టి ఇది కూడా 11 వచ్చింది. కాబట్టి ఇది కూడా 11తో భాగించబడుతుంది. భాగించబడింది కనుక్కోవాలి. కాబట్టి ఇది కూడా కాదు, ఇది కూడా కాదు. బేసి స్థానాల్లోని అంకెల మొత్తం కనుక్కున్నాను, సరి స్థానాల్లోని అంకెల మొత్తం కనుక్కున్నాను. వాటి యొక్క డిఫరెన్స్ కనుక్కుంటే 0 కానీ 11 కానీ 22 కానీ అలా రాకూడదు. ఇప్పుడు భాగించబడిందంటే 3 వచ్చోండి. 1వ, 3వ, 5వ. 0, 3, 3, 3, 2, 5 మొత్తం 5 వచ్చిందనమాట. బేసి స్థానాల్లోని అంకెల మొత్తం 5 వచ్చింది. సరి స్థానాల్లోని అంకెల మొత్తం చూడండి. 9, 1, 10, 10, 1, 5, 15 వచ్చింది. తీసేసాను, 10 వచ్చింది. బేసి స్థానాల్లోని అంకెల మొత్తం 5 వచ్చింది. సరి స్థానాల అంకెల మొత్తం 15 వచ్చింది. వాటి డిఫరెన్స్ 10 వచ్చింది. 10 వచ్చిందంటే అది 11తో భాగించబడదని అర్థం. భాగించబడందే కనుక్కోమన్నాడు. కాబట్టి ఆన్సర్ ఇది. వీటిలో 11తో భాగించబడని సంఖ్య కనుక్కోమన్నాడు. 11తో ఇది భాగించబడదు. ఎందుకంటే డిఫరెన్స్ 0 కానీ 11 కానీ 22 కానీ 33 కానీ అలా రావాలి. ఇక్కడ అలా వస్తే భాగించబడుతుందని, వేరే నెంబర్ వచ్చింది కాబట్టి భాగించబడదని అర్థం. కాబట్టి ఇది ఆప్షన్. నెక్స్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. మోడల్ 1. నెక్స్ట్ చూడండి. క్రింది వాటిలో కర్ణాలు సమానంగా లేని చతుర్భుజం ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్ whose diagonals ఆర్ నాట్ ఈక్వల్? డయాగోనల్స్ ఈక్వల్గా ఉండకూడదు. అలాంటిది ఏదో కనుక్కోమన్నాడు. ఈ 4ట్లో చూడండి. చతురస్రం, దీర్ఘ చతురస్రం, రాంబస్, సమద్విబాహు సమలంబ చతుర్భుజం, స్క్వైర్, రెక్టాంగిల్, రాంబస్, ఐసోస్సిలస్ ట్రెపీజియం. వీటిలో డయాగోనల్స్ సమానంగా లేనిదాన్ని కనుక్కోవాలి. ఇప్పుడు ఫస్ట్ చూడండి. చతురస్రం తీసుకున్నాను. ఇది చతురస్రం. చతురస్రంలో 4 భుజాలు సమానంగా ఉంటాయి, 4 కోణాలు సమానంగా ఉంటాయి, కర్ణాలు కూడా సమానంగా ఉంటాయి. ఇక్కడ కర్ణాలు కూడా సమానంగా ఉంటాయి. చతురస్రంలో కర్ణాలు సమానం. చతురస్రంలో 4 భుజాలు సమానంగా ఉంటాయి, 4 కోణాలు సమానంగా ఉంటాయి, 2 కర్ణాలు సమానంగా ఉంటాయి. దేనికది? కాబట్టి కర్ణాలు సమానంగా లేనిది కనుక్కోమన్నాడు. చతురస్రంలో సమానంగా ఉంటాయి కాబట్టి ఇది తీసేసాం. ఇది ఆప్షన్ కాదు. రెండవది దీర్ఘ చతురస్రం, రెక్టాంగిల్ చూడండి. రెక్టాంగిల్ తీసుకుంటే దీంట్లో కర్ణాలు చూడండి. దీంట్లో కూడా కర్ణాలు సమానంగా ఉంటాయి. దీర్ఘ చతురస్రంలో కూడా కర్ణాలు సమానంగా ఉంటాయి. ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి, ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. అంటే ఈ భుజం సమానంగా ఉంటుంది, ఈ భుజం సమానంగా ఉంటుంది. కర్ణాలు సమానంగా ఉంటాయి. కర్ణాలు సమానంగా లేనిది కాబట్టి ఇది కూడా కాదు. రెక్టాంగిల్లో కూడా డయాగోనల్స్ ఈక్వల్గా ఉంటాయి. రాంబస్ చూడండి. రాంబస్ తీసుకున్నాం. సమచతుర్భుజం తీసుకున్నాం. ఇది ఒక కర్ణము, ఇది ఒక కర్ణం. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ కర్ణం చిన్నదిగా ఉంది, ఈ కర్ణం పెద్దదిగా ఉంది. మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక్కడ కర్ణాలు సమానంగా లేవు. రాంబస్లో కర్ణాలు సమానంగా లేవు. సమానంగా లేనిది కనుక్కోమన్నాడు కాబట్టి రాంబస్. రాంబస్లో 4 భుజాలు సమానంగా ఉంటాయి, 4 భుజాలు సమానంగా ఉంటాయి, 2 కర్ణాలు సమానంగా ఉండవు. కోణాలు కూడా ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటాయి. చూడండి. రాంబస్లో కర్ణాలు సమానంగా ఉండవు. సమానంగా లేనిది కనుక్కోమన్నాడు కాబట్టి 3 ఆప్షన్. 4వది కూడా చూద్దాం. సమద్విబాహు సమలంబ చతుర్భుజం, ఐసోస్సిలస్ ట్రెపీజియం. ఐసోస్సిలస్ ట్రెపీజియం అంటే ఏంటంటే ఒక జత ఎదుటి భుజాలు సమాంతరంగా ఉండాలి, ఇంకొక జత ఎదుటి భుజాలు సమానంగా ఉండాలి. ఇవి సమాంతరము, ఇవి సమానం. వీటికి కూడా కర్ణాలు ఎలా ఉంటాయంటే సమానంగా ఉంటాయి. కర్ణాలు సమానంగా ఉండేది చతురస్రంలో, స్క్వైర్లో, రెక్టాంగిల్ దీర్ఘ చతురస్రంలో, సమద్విబాహు సమలంబ చతుర్భుజం ఐసోస్సిలస్ ట్రెపీజియంలో కర్ణాలు సమానంగా ఉంటాయి. సమానంగా లేనిది వచ్చేసి ఇక్కడ ఇచ్చిన వాటిలో రాంబస్లో కర్ణాలు సమానంగా ఉండవు. నెక్స్ట్ ప్రాబ్లం. బిందువులు 1, 7, 4, 2, -1, -1 మరియు -4, 4లు వరుసగా దేనికి శీర్షాలు అవుతాయో కనుక్కోమన్నాడు. అంటే ఇక్కడ 4 ఇచ్చారు. 4 బిందువులు ఇచ్చేసి ఆ 4 బిందువులు రాంబస్ని ఏర్పరుస్తాయా, స్క్వైర్ చతురస్రాన్ని ఏర్పరుస్తాయా, దీర్ఘ చతురస్రాన్ని ఏర్పరుస్తాయా,
సమాంతర చతుర్భుజాన్ని ఏర్పరుస్తాయో కనుక్కోమన్నారు. 4 బిందువులు ఇచ్చేసి అవి ఏ చతుర్భుజాన్ని ఏర్పరుస్తాయి 4గిట్లో కనుక్కోమన్నాడు. అసలు ముందు వీటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. చతురస్రం అంటే ఎలా ఉండాలంటే ఇది ఏబిసిడి చతురస్రం అనుకోండి. చతురస్రం కావాలంటే 4 భుజాలు సమానం కావాలి. అంటే ఏబి భుజము, బీసీ భుజము, సిడి భుజము, డిఏ భుజము 4 భుజాలు సమానం కావాలి. 2 కర్ణాలు సమానం కావాలి. చతురస్రం కావాలంటే 4 భుజాలు సమానం కావాలి, 2 కర్ణాలు సమానం కావాలి. రాంబస్ కావాలనుకోండి. రాంబస్ కావాలంటే 4 భుజాలు సమానం కావాలి, 2 కర్ణాలు సమానం కాకూడదు, 2 కర్ణాలు అసమానం కావాలి. దీనికి డిఫరెన్స్ ఏంటంటే రెండిట్లో 4 భుజాలు సమానం కావాలి. అంటే ఏబి, బీసీ, సిడి, డిఏ 4 భుజాలు సమానమై 2 కర్ణాలు కూడా సమానమైతే చతురస్రం. 4 భుజాలు సమానమై 2 కర్ణాలు సమానం కాకపోతే రాంబస్. దీర్ఘ చతురస్రము, సమాంతర చతుర్భుజం ఈ రెండింటికి చూడండి. ఎదురెదురు భుజాలు సమానం, రెండిట్లో కూడా ఎదురెదురు భుజాలు సమానం. దీంట్లో దీర్ఘ చతురస్రంలో కర్ణాలు కూడా సమానం. సమాంతర చతుర్భుజంలో కర్ణాలు సమానం కాదు. చూడండి, ఎదురెదురు భుజాలు సమానం వచ్చాయనుకోండి దీర్ఘ చతురస్రము, సమాంతర చతుర్భుజము. కర్ణాలు కూడా సమానంగా వస్తే దీర్ఘ చతురస్రము, కర్ణాలు సమానంగా రాకపోతే సమాంతర చతుర్భుజం. 4 భుజాలు సమానంగా వస్తే ఈ రెండిట్లో ఉంటుంది, ఎదురెదురు భుజాలు సమానం వస్తే ఈ రెండిట్లో ఉంటుంది. ఇప్పుడు 4 భుజాల సమానము, 2 కర్ణాలు సమానం అనుకోండి చతురస్రం. 4 భుజాలు సమానము, 2 కర్ణాలు అసమానం అనుకోండి రాంబస్. ఎదురెదురు భుజాలు సమానము, కర్ణాలు సమానమైతే దీర్ఘ చతురస్రం. ఎదురెదురు భుజాలు సమానము, కర్ణాలు అసమానమైతే సమాంతర చతుర్భుజం. ఇప్పుడు ఇచ్చినటువంటి లెక్కకి వెళ్దాం. ఇప్పుడు 4 బిందువులను రాద్దాం. మనం చతుర్భుజం ఎట్లా అయినా రాసుకోవచ్చు. మామూలుగా రాస్తున్నాను. ఏ వచ్చేసి అదేంటో తెలియదు కాబట్టి అలా రాశాను. ఏ 1 7, బి 4 2, నేను బి పేర్లు పెట్టుకున్నాను. సి -1 -1, -1 -1, డి -4 4. ఏబిసిడి శీర్షాలు రాశాను. ఇది ఏమవుతుందో చెక్ చేస్తున్నాను. ఏకి బికి మధ్య దూరం కనుక్కుంటున్నాను. ఏకి బికి మధ్య దూరం అంటే ఏబి భుజం పొడవు కనుక్కుంటున్నాను. ఏబి భుజం పొడవు ఫార్ములా ఏంటంటే √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. చూడండి, ఏబి భుజం పొడవుకు ఫార్ములా వచ్చేసి √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇదేంటంటే 2 బిందువుల మధ్య దూరానికి ఫార్ములా. ఇది x1 y1, దీన్ని మనం x1 y1 అనుకున్నాను, x2 y2 అనుకున్నాం అనుకోండి. ఈ 2 బిందువుల మధ్య దూరానికి ఫార్ములా √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇది 2 బిందువుల మధ్య దూరానికి. ఇప్పుడు నేను ఏబి కనుక్కుంటున్నాను. చూడండి, రూట్ ఆఫ్ చూడండి, ఏకి బికి మధ్య దూరం 4 - 1, 4 - 1 3, 3 స్క్వేర్ అంటే 9. 2 - 7, 2 - 7 అంటే -5, -5 హోల్ స్క్వేర్ అంటే 25. 9 ఒక 25 34, √34 వచ్చింది. ఏబి మధ్య దూరం √34 వచ్చింది. చూడండి, ఏబి మధ్య దూరం √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. √4 - 1 అంటే 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 2 - 7 అంటే -5, -5 హోల్ స్క్వేర్ అంటే 25. 25 9 34, √34 వచ్చింది. ఏబి మధ్య దూరం, ఏబి భుజం పొడవు √34. ఇప్పుడు బీసీ కనుక్కుంటున్నాను. బీసీ చూడండి, √(x2 - x1) హోల్ స్క్వేర్ -1 -4, -1 -4 అంటే -5, -5 హోల్ స్క్వేర్ అంటే 25. -1 -2 అంటే -3 హోల్ స్క్వేర్ అంటే 9. 25 ఒక 9 34, √34 వచ్చింది. ఏబి భుజం పొడవు √34 వచ్చింది, బీసీ భుజం పొడవు కూడా √34 వచ్చింది. అంటే ఈ 2 భుజాలు సమానం వచ్చినాయి. ఈ 2 భుజాలు పక్క భుజాలు సమానంగా ఉండేది చూడండి 4గిట్లో. దీంట్లో ఈ భుజం సమానంగా ఉండదు, దీంట్లో ఈ భుజం సమానంగా ఉండదు. పక్క భుజాలు సమానంగా ఉండేది చతురస్రమ, రాంబస్ ఈ రెండిట్లోనే. అంటే
ఇప్పుడు మనకు ఆన్సర్ చతురస్రం కానీ రాంబస్ కానీ వస్తుంది. 4 భుజాలు కనుక్కోవాల్సిన అవసరం లేదు. ప్రక్క భుజాలు సమానంగా ఉండేది చతురస్రము రాంబస్లో కాబట్టి ఈ రెండిట్లో ఒకటి ఆన్సర్ ఉంటుంది. ఇంకా మిగిలిన 2 భుజాలు కనుక్కోకుండా నేనేం చేస్తానంటే కర్ణం కనుక్కుంటున్నాను. కర్ణం చూడండి, ఏసీ కనుక్కుంటున్నాను. ఏసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్, -1 హోల్ స్క్వేర్ అంటే -2 హోల్ స్క్వేర్ అంటే 4 ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్, -1 -7 -8 హోల్ స్క్వేర్ అంటే 64 రూట్ 64 ఒక 4 68 వచ్చింది. రూట్ 64 వచ్చింది. రూట్ 64 ఇది రూట్ 34 వచ్చింది, ఇది రూట్ 68 వచ్చింది. ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు చతురస్రంలో దీని భుజము ఏ అనుకున్నాం అనుకోండి, కర్ణం పొడవు ఎలా ఉంటుందంటే ఏ రూట్ 2 ఉంటుంది. చతురస్రం యొక్క భుజము ఏ అయితే దానికి కర్ణం పొడవు ఏ రూట్ 2 ఉంటుంది. దీంట్లో ఏ రూట్ 2 ఉండదు. కర్ణం పొడవు ఏకి రూట్ 2. ఇక్కడ చూడండి, రూట్ 34ని రూట్ 34 ఉంది, రూట్ 68ని ఎలా రాయొచ్చు, రూట్ 34 ఇంటూ రూట్ 2 రాయొచ్చు. రూట్ 34 ఇంటూ రూట్ 2. రూట్ 34 భుజము కాబట్టి భుజము ఇంటూ రూట్ 2 అంటే ఇది ఏ రూట్ 2 లాగుంది. భుజాన్ని రూట్ 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే కర్ణం వచ్చిందనుకోండి, ఇది భుజము. భుజాన్ని రూట్ 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే కర్ణం వచ్చిందంటే అది చతురస్రం అని అర్థం చేసుకోవచ్చు. భుజం రూట్ 34 ఏ అనుకుంటే రూట్ 34 ఇంటూ రూట్ 2 రాయొచ్చు కాబట్టి ఇది ఏ రూట్ 2 అయింది. కర్ణం పొడవు ఏ రూట్ 2 వచ్చిందంటే అది చతురస్రం అని అర్థం. కాబట్టి ఇది ఆన్సర్ వచ్చేసి స్క్వేర్ చతురస్రం. 4 మామూలుగా అయితే 6 కనుక్కోవాలి. ఏబి పొడవు, బీసీ, సిడి, డిఏ, ఏసీ, బీడి అన్నీ కనుక్కోవాలి. మనం ఏం చేసాం, పక్క భుజాలు సమానం రాగానే చతురస్రమా రాంబస్సా ఈ రెండిట్లో ఒకటని డిసైడ్ అయ్యాం. కర్ణం పొడవు కనుక్కుంటే ఇది ఏ అయిందనుకోండి, ఇది ఏ రూట్ 2 వచ్చిందనుకోండి, ఏ రూట్ 2 వచ్చిందంటే ఖచ్చితంగా ఇది చతురస్రం అని. ఏ రూట్ 2 రాలేదనుకోండి రాంబస్ అని. ఆసన్న భుజాలు సమానమై కర్ణం పొడవు ఏ రూట్ 2 వచ్చిందనుకోండి అది చతురస్రము. ఏ రూట్ 2 రాకుండా వేరే విలువ వస్తే అది రాంబస్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి స్క్వేర్ ఆన్సర్ చతురస్రము. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. x ఈజ్ ఈక్వల్ 5 + 2 రూట్ 6 అయితే x + 1/x విలువ ఎంత అన్నాడు. మనకి x ఇచ్చాడు, 1/x విలువ కనుక్కుందాం. చూడండి, 1/x ఈజ్ ఈక్వల్ టు 1/x ప్లేస్లో 5 + 2 రూట్ 6 రాయొచ్చు. ముందు మనం ఏంటంటే x విలువ మనకు తెలుసు, 1/x విలువ తెలిసిందనుకోండి, రెండు కలిపితే మనకు ఆన్సర్ ఏదో వస్తుందో చూసుకోవచ్చు. ముందు నేను 1/x కనుక్కున్నాను. 1/x ప్లేస్లో 5 + 2 రూట్ 6. ఇలా హారంలో రూట్ వాల్యూస్ ఉంటే ఏం చేయాలంటే దాన్ని అకరణీయ కారణాంకంతో లవహారాలను గుణించాలి. దాన్ని అకరణీయం చేయటం అంటాం, రేషనలైజ్ చేయటం అంటాం. ఇప్పుడు 5 + 2 రూట్ 6 ఉంటే 5 - 2 రూట్ 6తో లవాన్ని హారాన్ని గుణించాలి. అంటే 5 + 2 రూట్ 6 యొక్క అకరణీయ కారణాంకంతో లవాన్ని హారాన్ని గుణించాలి. ఇది ఎప్పుడు చేయాలంటే హారంలో రూట్ వాల్యూస్ ఉంటే, హారంలో కరణీయ సంఖ్య ఉంటే, ఇర్రేషనల్ నెంబర్ ఉంటే ఈ విధంగా చేసి హారంలో ఇర్రేషనల్ నెంబర్ లేకుండా చేసుకుంటాం. 5 + 2 రూట్ 6 యొక్క అకరణీయ కారణాంకం 5 - 2 రూట్ 6. 1తో మల్టిప్లై చేసామనుకో ఒక 5 - 2 రూట్ 6 అంతే అవుతుంది. బై a + b ఇంటూ a - b, a² - b². 5² అంటే 25 మైనస్ b² అంటే 2 రూట్ 6ని హోల్ స్క్వేర్ చేసామనుకోండి, 2ని స్క్వేర్ చేస్తే 4, రూట్ 6ని హోల్ స్క్వేర్ చేస్తే 6. 4 6 24. 25లో 24 తీసేయాలి. 25లో 24 తీసేస్తే 1 వస్తుంది. 1 రాసిన 1, రాయిపోయిన 1. చూడండి, 1/5 + 2 రూట్ 6ని 5 - 2 రూట్ 6తో లవహారాలను గుణించాను. 1తో మల్టిప్లై చేస్తే అదే వచ్చింది. ఇది a + b ఇంటూ a - b, a² - b². a² అంటే 5² అంటే 25 మైనస్ b² అంటే 2 రూట్ 6ని హోల్ స్క్వేర్ చేస్తే 2ని స్క్వేర్ చేస్తే 4, రూట్ 6ని హోల్ స్క్వేర్ చేస్తే 6. 4 6 24 అయింది. 25లో 24 తీసేస్తే 1, హారంలో 1 రాసిన 1, రాయిపోయిన 1. అంటే 1/x విలువ కూడా వచ్చింది. మనకు అనుకోవాల్సింది ఏంటంటే x + 1/x. x బదులు ఏం రాయొచ్చు, 5 + 2 రూట్ 6 ప్లస్ 1/x బదులు 5 - 2 రూట్ 6 ప్లస్ 2 రూట్ 6 - 2 రూట్ 6 క్యాన్సిల్ అయితే 5 + 5 ఎంత 10. అంటే ఇక్కడ 10 వచ్చేసి 4th ఆప్షన్. సింపుల్ చూడండి, x + 1/x ఉంటే జనరల్గా ఏముంటుందంటే దీంట్లో అకరణీయ సంఖ్య ఏది ఉందో దాన్ని 5 + 5 10గా ఉంటుంది.
అదే 5 x మైనస్ 1/x ఉందనుకోండి, జనరల్గా దీన్ని 2తో మల్టిప్లై చేయటం 4√6 ఉంటుంది. x ప్లస్ 1/x ఉంటే 2 5లు 10 ఉంటుంది. x మైనస్ 1/x ఉంటే 2√6లు 4√6 ఉంటుంది జనరల్గా. ఒక్కోసారి 1 రాకపోతే మళ్ళీ మారుతుంది. అంటే దాని అకరణీయ కారణాంకం కిందకి కనుక్కొని మల్టిప్లై చేస్తే 1 వస్తే ఆ విధంగా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి. ఒక చెట్టు పై భాగము గాలికి విరిగింది. అది భూమితో 60 డిగ్రీల కోణం చేస్తూ భూమిని తాకింది. చెట్టు అడుగు భాగం నుండి భూమిని తాకిన చెట్టు కొన మధ్య దూరం 9 మీటర్లు అయినా విరిగిన చెట్టు యొక్క భాగం పొడవు ఎంత అన్నాడు. ఒకసారి చూడండి. ఒక చెట్టు పై భాగం, చెట్టుని చూద్దాం. ఇది చెట్టు, ఇది చెట్టు అనుకోండి. చెట్టు పై భాగము గాలికి విరిగింది. అంటే ఇక్కడ వరకు ఇది గాలికి విరిగి ఇలా పడింది. ఈ పార్ట్ విరిగి ఇలా వచ్చిందనమాట. గాలికి విరిగి అది భూమితో 60 డిగ్రీల కోణం చేస్తూ భూమిని తాకింది. ఈ కొన ఎలా వచ్చిందంటే ఈ కొన భూమితో 60 డిగ్రీల కోణం చేస్తుంది అన్నాడు. 60 డిగ్రీల కోణం చేస్తూ భూమిని తాకింది అన్నాడు. అంటే ఈ పార్ట్ ఎంత ఉందో అదేనమాట. చెట్టు యొక్క పై భాగం అలా విరిగి భూమితో ఆ కొన 60 డిగ్రీల కోణం చేస్తూ తాకింది. చెట్టు అడుగు భాగం నుండి భూమిని చెట్టు కొన మధ్య దూరం 9 మీటర్లు. చెట్టు అడుగు భాగం నుంచి భూమిని తాకినటువంటి ఈ దూరం వచ్చేసి 9 మీటర్లు ఇచ్చాడు. 9 మీటర్లు ఇస్తే విరిగిన చెట్టు భాగం యొక్క పొడవు ఎంతో కనుక్కోమన్నాడు. విరిగిన చెట్టు భాగం అంటే ఈ పొడవు కనుక్కోమన్నాడు. ఇది x కనుక్కోమన్నాడు. విరిగిన చెట్టు యొక్క భాగం వచ్చేసి అది కనుక్కోమన్నాడు. ఇక్కడ 90 డిగ్రీస్. ఇక్కడ మనకు చూడండి, కావాలంటే పెట్టుకోవచ్చు, ఏబీసీలు అవసరం లేదు. ఏబిసి, ఆ సీనే ఇక్కడ అనమాట. ఈ బీసీ పార్టే ఇది. ఈ పార్ట్ సేమ్ అనమాట. ఇప్పుడు మనము చూడండి ఒకసారి. ఈ కోణానికి ఇది ఏమవుతుందంటే ఆసన్న భుజము, ఈ కోణానికి ఇది కర్ణము. ఆసన్న భుజము కర్ణము, అడ్జసెంట్ సైడ్ హైపాటన్యూస్ అంటే మనకు కాస్ తీసుకోవాలి. కాస్ థీటాకి ఫార్ములా ఏంటంటే ఆసన్న భుజము బై కర్ణము, అడ్జసెంట్ సైడ్ బై హైపాటన్యూస్. కాబట్టి కాస్ తీసుకున్నాం అనుకోండి. కాస్ 60 డిగ్రీలు ఇజ్ ఈక్వల్ టు కాస్ 60 డిగ్రీలకు ఆసన్న భుజం వచ్చేసి 9 బై కర్ణం వచ్చేసి x, 9/x. కాస్ 60 డిగ్రీల వాల్యూ వచ్చేసి 1/2, కాస్ 60 వాల్యూ 1/2 ఇజ్ ఈక్వల్ 9/x. x 1 x, 2 9 18, x వచ్చేసి 18 మీటర్లు. అంటే విరిగిన చెట్టు యొక్క భాగం పొడవు వచ్చేసి 18 మీటర్లు. 18 మీటర్లు ఒకటో ఆప్షన్. ఇది చెట్టు ఈ విధంగా ఉంది. ఈ పై పార్ట్ విరిగి అలా పడింది అనమాట. విరిగిన చెట్టు యొక్క కొన పొడవు కనుక్కోమన్నాడు. దాన్ని నేను x మీటర్లు అనుకున్నాను. ఆ x విలువ కనుక్కోవాలి. ఈ కోణానికి ఇది ఆసన్న భుజం అవుతుంది. 90 డిగ్రీస్కి ఎదురుగా ఉంది కాబట్టి ఇది కర్ణం అవుతుంది. ఆసన్న భుజము కర్ణం అంటే మనం కాస్ కానీ సీకెండ్ కానీ తీసుకోవాలి. కాస్ థీటాకి ఫార్ములా ఏంటంటే ఆసన్న భుజము బై కర్ణము, సీకెండ్ థీటాకి ఫార్ములా కర్ణము బై ఆసన్న భుజం. ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవాలి మనం. కాస్ 60 డిగ్రీస్ వాల్యూ 1/2, ఆసన్న భుజం 9, కర్ణము x, 9/x. x 1 x, 2 9 18, 18 మీటర్లు వచ్చింది. విరిగిన చెట్టు యొక్క కొనం పొడవు వచ్చేసి 18 మీటర్లు, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ చూడండి. 3 సంఖ్యల మొత్తం 612. మొదటి మరియు రెండవ సంఖ్యల నిష్పత్తి 3:4. రెండవ మరియు మూడవ సంఖ్యల నిష్పత్తి 5:4. అయితే వాటిలో గరిష్ట సంఖ్య ఎంతో కనుక్కోమన్నాడు. చూడండి, 3 సంఖ్యలని నేనేమనుకుంటున్నానంటే ఏబిసి అనుకున్నాను. 3 సంఖ్యల మొత్తం 612 అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి 612. 3 సంఖ్యల మొత్తం 612. తర్వాత మొదటి రెండవ సంఖ్యల నిష్పత్తి 3:4 అంటే A:B వచ్చేసి 3:4. మొదటి రెండవ సంఖ్యల నిష్పత్తి 3:4 అన్నాడు. తర్వాత రెండవ మూడవ సంఖ్యల నిష్పత్తి 5:4 అంటే B:C వచ్చేసి 5:4. B:C 5:4. మొదటి రెండవ సంఖ్యల నిష్పత్తి 3:4, రెండవ మూడవ సంఖ్యల నిష్పత్తి 5:4. అయితే వాటిలో గరిష్ట సంఖ్య కనుక్కోమన్నాడు. ఇలా మనకి ఈ మూడిట్లో ఏది పెద్దదో తెలియదు. ముందు ఏం చేయాలంటే A:B ఇచ్చాడు, B:C ఇచ్చాడు. మనం చేయాల్సిన పని ఏంటంటే A:B:C కనుక్కున్నాం అనుకోండి.
A:B:C కనుక్కుంటే మనకి మూడిట్లో ఏది పెద్దదో తెలుస్తుంది, దాని నుంచి పెద్ద విలువ కనుక్కోవచ్చు. ఇప్పుడు చూడండి, దీంట్లో కామన్గా ఏముంది, ఇక్కడ B వచ్చేసి 4 ఉంది, 4 భాగాలు. ఇక్కడ B 4 భాగాలు ఉంది. ఇక్కడ B వచ్చేసి 5 భాగాలు ఉంది. ఇక్కడ B 4 భాగాలు, ఇక్కడ B 5 భాగాలు. రెండిట్లో B కామన్ ఉంది. B ఇక్కడ 4 భాగాలు ఉంది, అక్కడ 5 భాగాలు ఉంది. అక్కడ ఉండే 5 భాగాలని దీంతో గుణిద్దాం. అక్కడ ఉండే B విలువతో దీన్ని గుణిద్దాం. దీంట్లో ఉండే B విలువను దాంతో గుణిద్దాం. దాంట్లో ఉండే B విలువ 5తో దీన్ని మల్టిప్లై చేశాను. దీంట్లో ఉండే B విలువ 4తో దాన్ని మల్టిప్లై చేశాను. ఇప్పుడు ఏ చూడండి, 5 3 15, A 15, B వచ్చేసి 5 4 20. ఇక్కడ కూడా B చూడండి, 4 5 20. రెండిట్లో B సేమ్. C వచ్చేసి 4 4 16. A వచ్చేసి 5 3 15, B వచ్చేసి 5 4 20. ఇక్కడ కూడా B 4 5 20. C వచ్చేసి 4 4 16. A:B:C కనుక్కున్నాం. ఇప్పుడు ఈ మూడిట్లో పెద్దది మనకి క్లియర్గా అర్థమవుతుంది. A 15 భాగాలు, B 20 భాగాలు, C 16 భాగాలు. మూడిట్లో పెద్దది ఏది? B. కాబట్టి పెద్ద సంఖ్య కనుక్కోమని, కాబట్టి B కనుక్కోమన్నాడు. B ఎన్ని భాగాలు? 20 భాగాలు బై మొత్తం కూడుకోండి ఎన్ని భాగాలు, 15 ఒక 16, 31 ఒక 20, 51 భాగాలు. 20 భాగాలు బై మొత్తం 51 భాగాలు ఇంటూ మొత్తం 612. B విలువ కనుక్కోవాలంటే B యొక్క భాగాల సంఖ్య బై మొత్తం భాగాల సంఖ్య ఇంటూ అమౌంట్, మొత్తం అమౌంట్ వేశారు. ఇప్పుడు 51తో చూడండి, 51 1 51, 51 1 51, 51 పోతే 10 ఒక 2 102, 51 2 102, 12 20 240, 12 20 240, 240 మొదటి ఆప్షన్. ఇక్కడ మనం ఏంటంటే 3 సంఖ్యల మొత్తం 612 ఇచ్చారు. మొదటి రెండవ సంఖ్యల నిష్పత్తి 3:4 ఇచ్చారు. రెండవ మూడవ సంఖ్యల నిష్పత్తి 5:4 ఇచ్చి పెద్ద సంఖ్య కనుక్కోమన్నాడు. ఇక్కడ రెండిట్లో కామన్ B ఉంది కాబట్టి దాంట్లో ఉండే B విలువను దీంతో మల్టిప్లై చేశాను. దీంట్లో ఉండే B విలువను దాంతో మల్టిప్లై చేస్తే మనకి A:B:C వచ్చింది. అప్పుడు ఈ మూటిలో పెద్ద చూడండి, మొత్తం కూడుకుంటే 51 భాగాలు. 51 భాగాలు 612 అయితే B 20 భాగాలు. 20 భాగాలు ఎంత? అప్పుడు 20/51 ఇంటూ 612 వేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ చూడండి, క్రింది వాటిలో నుండి -1 మరియు 6 మూలాలుగా కలిగిన వర్గ సమీకరణాన్ని కనుక్కోమన్నాడు. అంటే -1 6 మూలాలుగా కలిగిన వర్గ సమీకరణం. ఆల్ఫా బీటా మూలాలుగా కలిగిన వర్గ సమీకరణం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటంటే x² ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా = 0. ఇది ఆల్ఫా బీటా మూలాలుగా కలిగిన వర్గ సమీకరణానికి ఫార్ములా. ఆల్ఫా బీటా మూలాలుగా కలిగిన వర్గ సమీకరణానికి ఫార్ములా x² ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా = 0. ఇక్కడ ఆల్ఫా బదులు -1 పెట్టుకుందాం, బీటా ప్లేస్లో 6 పెట్టుకుందాం. ఎట్టైనా తీసుకోవచ్చు. x² ఆల్ఫా బదులు -1 ప్లస్ బీటా బదులు 6 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బదులు -1 ఇంటూ బీటా ప్లేస్లో 6 = 0. x² -6 -1 ఎంత అవుతుంది? 5, 5x ప్లస్ ఇంటూ మైనస్ ఒక 6 6 = 0 అవుతుంది. ఇది వర్గ సమీకరణం. x² - 5x - 6 = 0. x² - 5x - 6 = 0 మూడోది అనమాట, థర్డ్ ఆప్షన్ అనమాట. దీన్ని చూడండి, ఆల్ఫా బీటా మూలాలుగా కలిగిన వర్గ సమీకరణానికి ఫార్ములా x² ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా = 0. ఆల్ఫా బదులు 1 తీసుకున్నాను, బీటా బదులు 1 తీసుకొని కనుక్కున్నాను. ఇలా చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ -1 ప్రతిక్షేపించామనుకో, దీంట్లో ఎక్స్ ప్లేస్లో -1 ప్రతిక్షేపిస్తే 0 రావాలి, 6 ప్రతిక్షేపించినా 0 రావాలి. ఈ రెండు విలువలు దేంట్లో ప్రతిక్షేపిస్తే LHS RHS సమానం అవుతుందో అదే వర్గ సమీకరణం అవుతుంది. -1 ప్రతిక్షేపించిన ఎక్స్ బదులు 0 రావాలి, 6 ప్రతిక్షేపించినా 0 రావాలి. దీంట్లో ఒక్కదాంట్లో మాత్రమే 2 ప్రతిక్షేపిస్తే 2 విలువలు ప్రతిక్షేపించినా 0 వస్తుంది. అలా కూడా టెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఆరోహణ క్రమంలో ఉన్న దత్తాంశము 5, 21, 36, x, y, 75, 81 యొక్క మధ్యగతము 42.
ఈ దత్తాంశంకు మరొక రాశి 78ని చేర్చగా మధ్యగతం 49 అయినచో x/y విలువ ఎంత అని చూడండి ఒకసారి. ఆరోహణ క్రమంలో ఉందని ఇచ్చాడు, అంటే ఆల్రెడీ ఆరోహణ క్రమంలోనే అమర్చబడి ఉంది అన్నాడు. ఇక్కడ కొన్ని సంఖ్యలు ఇచ్చాడు, దీని మధ్యగతం 42 అని ఇచ్చాడు. ఇక్కడ ఒక 7 సంఖ్యలు ఇచ్చేసి 7 సంఖ్యలు ఆరోహణ క్రమంలో ఉన్నాయి, వాటి మధ్యగతం 42 అని ఇచ్చాడు. ఈ 7 సంఖ్యలకు ఇంకొక సంఖ్య 78ని కలిపితే అప్పుడు 8 సంఖ్యలు అవుతాయి. ఆ 8 సంఖ్యల మధ్యగతం 49 అయితే x/y విలువ కనుక్కోమన్నాడు. ఫస్ట్ ఈ 7 సంఖ్యలు తీసుకుందాం. చూడండి, 5, 21, 36, x, y, 75, 81. 7 సంఖ్యలు ఆరోహణ క్రమంలో ఉన్నాయని ఇచ్చాడు. దీని మధ్యగతం చూడండి, దీని మధ్యగతం ఎలా కనుక్కోవాలి అంటే చూడండి, ఆరోహణ క్రమంలో రాసులు అమర్చామనుకోండి, మధ్యలో ఉండే రాసే మధ్యగతం అవుతుంది. ఆరోహణ క్రమంలో అమరిస్తే మధ్యలో ఉండేదే మధ్యగతం అవుతుంది. ఇటు 3 తీసేసాను అనుకోండి, మధ్యలో ఏం మిగిలింది? ఎక్స్ మిగిలింది. కాబట్టి మధ్యగతం ఎక్సే అవుతుంది. కానీ ఇక్కడ మధ్యగతం ఎంత అన్నాడు? 42 ఇచ్చాడు, అంటే ఎక్స్ విలువ 42 అని అర్థం. ఎక్స్ వాల్యూ వచ్చింది. చూడండి, ఆరోహణ క్రమంలో అమర్చబడినటువంటి 7 రాశులు ఇస్తే మధ్యగతం 4వ రాశి అవుతుంది. 4వ రాశి ఏంటి? ఎక్స్. ఆ ఎక్స్ విలువే మధ్యగతం అవుతుంది. ఎక్స్ విలువ 42 అయింది, అంటే ఎక్స్ వాల్యూ కనుక్కున్నాను ఇక్కడ. తర్వాత ఇంకేం చేయాలి? వీటికి 78ని చేర్చాలి. ఈ 7 రాశులకు 78ని చేర్చాలి. 78 ఇక్కడ ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, 5, 21, 36, ఎక్స్ ప్లేస్లో కావాలంటే 42 పెట్టుకోవచ్చు. ఎక్స్ ప్లేస్లో 42, వై 75, మనం చేర్చింది 78, 81, 78ని చేర్చాం. ఇప్పుడు 8 రాశులైనవి. ఈ 8 రాశుల యొక్క మధ్యగతం ఎంత అన్నాడు? 49 అని ఇచ్చాడు. ఈ 7 రాశులకు 78ని చేర్చాను. 78 81 కంటే ముందు ఉంటుంది కాబట్టి 78ని చేర్చాము. ఇప్పుడు 8 రాశుల యొక్క మధ్యగతం చూద్దాం. మధ్యగతం ఎలా వస్తుందంటే ఇటు 3 తీసేయండి. ఇక్కడ 2 రాశులు మిగిలినాయి. ఎక్స్ విలువ వచ్చేసి 42 కాబట్టి 42 ప్లస్ వై బై 2 అవుతుంది. 8 రాశులు ఉన్నాయనుకోండి, మధ్యలో ఉండే 2 రాశుల యొక్క సరాసరి మధ్యగతం అవుతుంది. మధ్యలో ఉండే 2 రాశులను కూడి బై 2 వేస్తే మధ్యగతం వస్తుంది. ఒకటే మిగిలింది అనుకోండి మధ్యలో, అదే మధ్యగతం అవుతుంది. మధ్యలో 2 ఉన్నాయి అనుకోండి, 2 ఎప్పుడు ఉంటాయంటే సరి సంఖ్యలో రాశుల సంఖ్య ఉంటే మధ్యలో 2 రాశులు అవుతాయి. ఆ 2 రాశుల యొక్క సరాసరి మధ్యగతం అవుతుంది. 42 ప్లస్ వై బై 2 ఇది మధ్యగతము. ఈ మధ్యగతం ఎంత ఇచ్చాడు? 49 అన్నాడు. ఇది 49కి ఈక్వల్ చేశాను. 49కి ఈక్వల్ చేశాను. 2 49లు 98. 42 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 98. వై ఈజ్ ఈక్వల్ టు 42 అటు తీసేసామనుకోండి 56. వై వాల్యూ 56 వచ్చింది. ఇక్కడ మధ్యలో ఉండేటటువంటిది ఎక్స్ కాబట్టి 42 మధ్యగతమైంది. ఇక్కడ మధ్యలో 2 ఉన్నాయి కాబట్టి 2 రాశులను కూడి బై 2 వేసి మధ్యగతానికి ఈక్వల్ చేశాను. 42 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 2 49లు 98 ప్లస్ 42 ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 42. 98లో 42 పోతే 56 వచ్చింది. మధ్యగతము 56 వచ్చింది. వై ఈజ్ ఈక్వల్ 56. ఇప్పుడు ఇక్కడ చూడండి, వై ఎక్స్ బై వై కనుక్కోమన్నాడు. ఎక్స్ బై వై, ఎక్స్ ఎంత చెప్పండి ఇక్కడ? 42 బై వై వచ్చేసి 56. 14 3 42, 14 4 56, 3/4. ఆన్సర్ 3/4. 3/4 సెకండ్ ఆప్షన్. ఇక్కడ మనం ఏం చేసామంటే 7 రాశులు ఇచ్చారు. 7 రాశుల మధ్యగతం 42. 7 రాశుల్లో మధ్యలో ఏముంది? ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ విలువ 42. ఎక్స్ వాల్యూ వచ్చేసింది. ఇక్కడ ఎక్స్ వాల్యూ వచ్చేసింది. ఈ 7 రాశులకు 78ని చేర్చామనుకోండి, 8 రాశులని. ఈ 8 రాశుల్లో మధ్యలో ఉండే 2 రాశుల సరాసరి మధ్యగతం అవుతుంది. దాని మధ్యగతం 49కి ఈక్వల్ చేసామనుకోండి, వై వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఎక్స్ వాల్యూ వై వాల్యూ వచ్చింది కాబట్టి ఎక్స్ బై వై వేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. క్రింది వాటిలో సరూప పటాలకు సంబంధించిన సరైన వ్యాఖ్యను ఎంచుకోండి. స్వరూప పటాలకు సంబంధించి సరైన వ్యాఖ్యను ఎంచుకోమన్నాడు. ఒకటో చూడండి, అన్ని సర్వసమాన పటాలు స్వరూపాలు. సమాన సంఖ్యలో భుజాలు కలిగిన 2 బహుభుజుల అనురూప కోణాలు సమానమైతే అవి స్వరూపాలు అవుతాయి.
అన్ని స్వరూప పటాలు సర్వసమానాలు, సమాన సంఖ్యలో భుజాలు కలిగిన రెండు బహుభుజుల అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో ఉంటే అవి స్వరూపాలు అవుతాయి. ముందు ఈ స్వరూపాలు సర్వసమానాలు అనే కాన్సెప్ట్ మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి స్వరూప పటాలు అంటే ఏంటంటే చూడండి, ముందు దీనికంటే సర్వసమాన పటాలు చూద్దాం. సర్వసమాన పటాలు, సర్వసమాన పటాలు అంటే కాంగ్రెంట్ ఫిగర్స్ అంటే ఏంటంటే ఒకే ఆకారాన్ని కలిగి ఉండాలి, ఒకే పరిమాణాన్ని కలిగి ఉండాలి. ఒకే ఆకారము ఒకే పరిమాణాన్ని కలిగి ఉన్న పటాలను సర్వసమాన పటాలు అంటారు. సేమ్ షేప్ ఉండాలి, సేమ్ సైజు ఉంటే వాటిని కాంగ్రెంట్ ఫిగర్స్ అంటాం. స్వరూప పటాలు అంటే ఏంటంటే ఒకే ఆకారం మాత్రం కలిగి ఉంటే సరిపోతుంది. ఒకే ఆకారాన్ని కలిగి ఉండి ఒకే పరిమాణాన్ని కలిగి ఉండనవసరం లేని పటాలను స్వరూప పటాలు, సిమిలర్ ఫిగర్స్ అంటాం. సర్వసమాన పటాలు అంటే ఒకే ఆకారం ఉండాలి, ఒకే పరిమాణం ఉండాలి, సేమ్ షేప్ ఉండాలి, సేమ్ సైజు ఉండాలి. స్వరూప పటాలు సిమిలర్ ఫిగర్స్ అంటే ఒకే ఆకారం, షేప్ ఒకే రకంగా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, సర్వసమాన త్రిభుజాల, సర్వసమాన పటాల యొక్క ధర్మాలు, సర్వసమాన త్రిభుజాలు కావచ్చు, బహుభుజులు ఏదైనా సర్వసమాన బహుభుజుల ధర్మాలు ఏంటంటే చూడండి, అనురూప కోణాలు సమానంగా ఉండాలి, అనురూప కోణాలు సమానంగా ఉండాలి, అనురూప భుజాలు సమానంగా ఉండాలి, అనురూప భుజాలు సమానంగా ఉండాలి. ఈ రెండు చూడండి, సర్వసమాన బహుభుజులు లేదా సర్వసమాన త్రిభుజాలు తీసుకుంటే వాటి అనురూప కోణాలు సమానంగా ఉండాలి, అనురూప భుజాలు సమానంగా ఉండాలి. ఇవి రెండు ఉంటేనే అవి సర్వసమాన బహుభుజులు లేదా సర్వసమాన త్రిభుజాలు అవుతాయి. అదే స్వరూప బహుభుజులు లేదా స్వరూప త్రిభుజాలకు వచ్చేసి ఎలా ఉండాలంటే అనురూప కోణాలు సమానంగా ఉండాలి, అనురూప కోణాలు సమానంగా ఉండాలి, అనురూప భుజాల నిష్పత్తులు సమానంగా ఉండాలి, అనురూప భుజాల నిష్పత్తులు సమానంగా ఉండాలి. చూడండి, ఇవి గుర్తుపెట్టుకుంటే దానికి ఆన్సర్ చేయొచ్చు. సర్వసమాన పటాలంటే ఒకే ఆకారాన్ని కలిగి ఉండాలి, ఒకే పరిమాణాన్ని కలిగి ఉండాలి. స్వరూప పటాలంటే ఒకే ఆకారాన్ని కలిగి ఉంటే సరిపోతుంది. సర్వసమాన బహుభుజులు కావాలంటే అనురూప కోణాలు సమానం కావాలి, అనురూప భుజాలు సమానం కావాలి. స్వరూప బహుభుజులు కావాలంటే అనురూప కోణాలు సమానం కావాలి, అనురూప భుజాల నిష్పత్తులు సమానం కావాలి. ఇవి రెండూ జరగాలి, ఇవి రెండూ జరగాలి. ఇప్పుడు చూడండి, ఒకటోది అన్ని సర్వసమాన పటాలు స్వరూపాలు అవుతాయి. వీటిల్లో ఏంటంటే సరైన వ్యాఖ్యను ఎంచుకోమన్నాడు, సరైన దాన్ని ఎంచుకోమన్నాడు, కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయమన్నాడు. అన్ని సర్వసమాన పటాలు స్వరూపాలు అవుతాయి అన్నాడు. అన్ని సర్వసమాన పటాలు స్వరూప పటాలు అవుతాయి అన్నాడు. సర్వసమాన పటాలన్నీ స్వరూప పటాలు అవుతాయా లేవో చూడండి. ఒకే ఆకారం కలిగి ఉంది, ఒకే పరిమాణం కలిగి ఉంది, దాంట్లో ఒకే ఆకారం ఉంది కదా. కాబట్టి సర్వసమాన పటాలన్నీ స్వరూప పటాలు అవుతాయి. కానీ స్వరూప పటాలన్నీ సర్వసమాన పటాలు కానవసరం లేదు. సర్వసమాన పటాలన్నీ స్వరూప పటాలు అవుతాయి, ఎందుకంటే దాంట్లో ఒకే ఆకారం ఉంది కదా. దీనికి కావాల్సింది ఒకే ఆకారం, దాంట్లో ఒకే ఆకారం ఉంది, ఒకే పరిమాణం కూడా ఉంది. ఒకే ఆకారం ఉంది కాబట్టి సర్వసమాన పటాలన్నీ స్వరూప పటాలు అవుతాయి అంటే ఫస్ట్దే కరెక్ట్ అనమాట, ఇదే కరెక్ట్. ఇప్పుడు కావాలంటే దీన్ని చూడండి, అన్ని స్వరూప పటాలు సర్వసమానాలు అవుతాయా, మిగిలినవి కూడా చెక్ చేద్దాం. స్వరూప పటాలు సర్వసమాన పటాలు అవుతాయంటే దీంట్లో ఒకే ఆకారం మాత్రమే ఉంది. ఒకే ఆకారం మాత్రమే ఉంటే పరిమాణం సమానంగా ఉందో లేదో తెలియదు కదా. కాబట్టి స్వరూప పటాలన్నీ సర్వసమాన పటాలు కానవసరం లేదు, కాబట్టి అది రాంగ్. నెక్స్ట్ చూడండి, కాబట్టి ఇది రాంగ్ అనమాట. సమాన సంఖ్యలో భుజాలు కలిగిన రెండు బహుభుజులు అనురూప కోణాలు సమానమైతే స్వరూపాలు అవుతాయి. ఇక్కడ అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో ఉంటే స్వరూపాలు అవుతాయి అన్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చారంటే అనురూప కోణాలు సమానమైతే స్వరూపాలు అవుతాయి. ఇక్కడ అనురూప భుజాల నిష్పత్తు ఒకే నిష్పత్తిలో ఉంటే స్వరూపాలు అవుతాయి అన్నాడు. మనకి స్వరూపాలకు ధర్మాలు ఏం చెప్పుకున్నాం? అనురూప కోణాలు సమానంగా ఉండాలి, అనురూప భుజాల నిష్పత్తులు సమానంగా ఉండాలి. రెండూ జరిగితేనే స్వరూప బహుభుజులు అవుతాయి. అంటే రెండూ ఉండాలి. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే ఒకసారి
ఇక్కడ అబ్జర్వ్ చేశారనుకోండి, అనురూప కోణాలు సమానమైతే స్వరూపాలు అవుతాయి అన్నాడు. అనురూప కోణాలు ఒక్కటి సమానమైతే స్వరూపాలు కావు. అనురూప భుజాల నిష్పత్తులు సమానమైనంత మాత్రాన కూడా స్వరూపాలు కావు. ఓకేనా? త్రిభుజాల వరకు అయితే ఓకే. మిగిలినటువంటి బహుభుజులు అనురూప భుజాలు సమానంగా అనురూప భుజాల నిష్పత్తులు సమానంగా ఉండాలి, అనురూప కోణాలు సమానంగా ఉండాలి. రెండూ జరిగితేనే అవి స్వరూప పటాలు అవుతాయి. అది త్రిభుజాలు అనుకోండి, ఒకటైతే ఆటోమేటిక్గా రెండోది అవుతుంది. ఇవి మిగిలినటువంటి చతుర్భుజాల్లో తీసుకుంటే అలా కుదరవన్నమాట. ఎందుకంటే చతురస్రము రాంబస్లో అనురూప భుజాలు సమానంగా, భుజాల నిష్పత్తులు సమానంగా ఉంటాయి, కానీ అనురూప కోణాలు సమానంగా ఉండవు. అందుకని ఈ రెండు స్వరూపాలు కాదు. దీర్ఘ చతురస్రంలో అనురూప కోణాలు సమానంగా ఉంటాయి, కానీ అనురూప భుజాల నిష్పత్తులు సమానంగా ఉండవు. కాబట్టి అవి స్వరూపాలు కావు. ఒక త్రిభుజాల వరకు అయితే సెట్ అవుతుంది, కానీ మిగిలిన భుజాలకు వచ్చేసి మిగిలినటువంటి చతుర్భుజాలకు పంచభుజాలకి అనురూప కోణాలు సమానంగా ఉండాలి, అనురూప భుజాల నిష్పత్తులు సమానంగా ఉండాలి. రెండు ఉంటేనే స్వరూప పటాలు అవుతాయి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అన్నమాట. చూడండి, జెడ్ వద్ద లంబకోణం కలిగిన ట్రయాంగిల్ XYZలో sin y = 20/29 అయిన cos y + sin x విలువ ఎంత అన్నాడు. జెడ్ వద్ద లంబకోణం కలిగింది అన్నాడు. జెడ్ వద్ద లంబకోణం కలిగిన త్రిభుజం, జెడ్ వద్ద లంబకోణం ఉందన్నాడు. మిగిలింది ఒకటి x ఒకటి y పెట్టుకున్నాను. జెడ్ వద్ద లంబకోణం కలిగిన ట్రయాంగిల్ XYZలో, ట్రయాంగిల్ XYZ త్రిభుజంలో జెడ్ వద్ద లంబకోణం 90 డిగ్రీస్ ఉంది. sin y 20/29 అన్నాడు. sin y అంటే ఇక్కడ sin y వచ్చేసి సైన్కి ఫార్ములా ఏంటంటే ఎదుటి భుజము బై కర్ణం. సైన్కి వచ్చేసి sin θ అంటే θకు ఎదుటి భుజము బై కర్ణము. sin y అంటే yకి ఎదుటి భుజము బై కర్ణము. sin yకి ఎదుటి భుజం ఏంటి? 20, అంటే ఎదుటి భుజం 20, కర్ణం 29. కర్ణం 29 ఇచ్చారు. sin y అంటే yకి ఎదుటి భుజము బై కర్ణము. yకి ఎదుటి భుజం వచ్చేసి XZ వచ్చేసి 20, కర్ణం వచ్చేసి 29. ఇప్పుడు ఈ భుజాన్ని కనుక్కోవాలి. ఈ భుజాన్ని కనుక్కుంటే మనం ఆన్సర్ చేయొచ్చు. ఒకసారి అబ్జర్వ్ చేయటం ఏంటంటే పైథాగరన్ ట్రిప్లెట్స్ కానీ మనకు ఐడియా ఉందనుకోండి, 20, 21, 29 ట్రిప్లెట్ 20, 21, 29 ఆటోమేటిక్గా ఇది 21 కనుక్కోవచ్చు మనకు నోటెడ్ అయితే. నోటెడ్ కాకపోతే దీన్ని ఎలా చేయాలి అంటే ఈ ZY ఎలా కనుక్కోవాలి చూద్దాం. పైథాగర సిద్ధాంతం ప్రకారం చేయొచ్చు. రూట్ కర్ణము స్క్వేర్ మైనస్ భుజము స్క్వేర్, 29² మైనస్ 20² కనుక్కున్నాం అనుకోండి, ఇది వస్తుంది, ఈ భుజం వస్తుంది. మామూలు పైథాగర సిద్ధాంతాన్ని ఉపయోగించి భుజం కనుక్కోవాలంటే కర్ణము స్క్వేర్ మైనస్ భుజము స్క్వేర్. 29² వచ్చేసి 841 మైనస్ 20² అంటే 20² అంటే 400. 841లో 400 పోతే 441. √441 అంటే ఎంత మనకి? √441 అంటే 21. కాబట్టి ఇది 21 వస్తుంది. చూడండి, √29² 20² తీసేసామనుకోండి. 29² 20² తీసేస్తే 841లో 400 తీసేస్తే 441. √441 అంటే 21. అప్పుడు ZY వచ్చేసి 21 వచ్చేసింది. ఇప్పుడు మనము ఈ విలువ కనుక్కుందాం. cos y ప్లస్ sin x దీని వాల్యూ కనుక్కుందాం. చూడండి, cos y అంటే yకి ఆసన్న భుజము బై కర్ణం. కాస్ అంటే ఆసన్న భుజము బై కర్ణం. cos y అంటే yకి ఆసన్న భుజము బై కర్ణము అంటే 21/29 ప్లస్ sin x అంటే sin x xకి ఎదుటి భుజము బై కర్ణము. sin x అంటే xకి ఎదుటి భుజము బై కర్ణం. xకి ఎదుటి భుజం 21 బై కర్ణం 29. అప్పుడు 21 42/2 కసాగు సేమ్ కాబట్టి 29 కసాగు కట్టాను. 21 42 42/29 సెకండ్ ఆప్షన్. ఇక్కడ మనం ఏంటంటే ఈ పైథాగర సిద్ధాంతం చేయకుండానే మనం డైరెక్ట్గా మనం రూల్స్ ప్రకారం ఇది తెలుసుకోవచ్చు అనమాట. 20, 21, 29 పైథాగరన్ ట్రిప్లెట్ కానీ తెలిసిందనుకోండి, 20, 21, 29 వేసేసాం. ఆ మిగిలిపోయినటువంటి దాన్ని రాసేసి మనం ఈ విలువలు కనుక్కుందాం. cos y అంటే yకి ఆసన్న భుజము బై కర్ణము. sin x అంటే xకి ఎదుటి భుజము బై కర్ణము. 21/29 ప్లస్ 21/29 42/29 సెకండ్ ఆప్షన్.
నెక్స్ట్ చూడండి, లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 బేస్ 2 ఈజ్ ఈక్వల్ 5. దీనిలో ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అయినా ఎక్స్ యొక్క విలువ ఎంత? ఇక్కడ చూడండి లాగ్ ఇచ్చాడు, చూడండి లాగ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాడు. ఇది లాగర్థమిక్ ఫామ్ ఇచ్చాడు, సంవర్గమాన రూపంలో ఇచ్చాడు. ఈ సంవర్గమాన రూపాన్ని మనం ఏం చేద్దామంటే ఘాత రూపంలోకి మారుద్దాం, ఎక్స్పెనెన్షియల్ ఫామ్లోకి మారుద్దాం. చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 5 రాయొచ్చు. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ 2 పవర్ 5. ఇది సంవర్గమాన రూపము, ఇది ఘాత రూపం. ఇది లాగర్థమిక్ ఫామ్, ఇది ఎక్స్పెనెన్షియల్ ఫామ్. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ 2 పవర్ 5. 2 పవర్ 5 అంటే ఎంత? 32. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 ట్రాన్స్పోజ్ చేసామనుకో ప్లస్ 4. 32 ఒక 4 36 అయింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ అట్ వెళ్ళిందనుకో రూట్ అవుతుంది, రూట్ 36. రూట్ 36 అంటే ప్లస్ ఆర్ మైనస్ 6. ప్లస్ 6, 6ని స్క్వేర్ చేసిన 36, మైనస్ 6ని స్క్వేర్ చేసిన 36 వస్తుంది. ప్లస్ ఆర్ మైనస్ 6. ఎక్స్ విలువ ప్లస్ ఆర్ మైనస్ 6, 4th ఆప్షన్. ఇక్కడ మనం ఏం చేసామంటే లాగ్ ఇచ్చాడు, లాగ్ని మనం ఏం చేసామంటే సంవర్గమాన రూపం నుంచి ఘాత రూపంలోకి మార్చాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ 2 పవర్ 5 అని. 2 పవర్ 5 అంటే 32 అని. మైనస్ 4 అటు వెళ్తే ప్లస్ 4, 36 అయింది. స్క్వేర్ అటు పోతే రూట్ అవుతుంది, రూట్ 36 అంటే ప్లస్ ఆర్ మైనస్ 6 అయింది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఒక గుణశ్రేణిలో 3వ పదము 1/8 మరియు 7వ పదము 1/128 అయిన 10వ పదము ఎంత? జామెట్రికల్ ప్రోగ్రెషన్లో థర్డ్ టర్మ్ వచ్చేసి 1/8 ఇచ్చారు, 7th టర్మ్ 1/128 ఇచ్చారు, 10th టర్మ్ కనుక్కోమన్నాడు. థర్డ్ టర్మ్ చూడండి A3, థర్డ్ టర్మ్ ఎంత? 1/8 ఇచ్చాడు, 1/8. తర్వాత 7th టర్మ్ A7 వచ్చేసి 1/128 ఇచ్చారు, 1/128 ఇచ్చారు. 10th టర్మ్ A10 కనుక్కోమన్నాడు. ఇది మనకు థర్డ్ టర్మ్ ఇచ్చారు, 7th టర్మ్ ఇచ్చారు, 10th టర్మ్ కనుక్కోమన్నారు. 1/8ని ఎలా రాయొచ్చు అంటే 1/2 హోల్ క్యూబ్ రాయొచ్చు, 1/2 హోల్ క్యూబ్. 1/8ని 1/2 హోల్ క్యూబ్ రాయొచ్చు. 1/128ని 1/2 హోల్ పవర్ 7 రాయొచ్చు. ఎందుకంటే 2 క్యూబ్ అంటే 8, 2 పవర్ 7 అంటే 128. 1/8ని 1/2 హోల్ క్యూబ్ రాశాను, 1/128ని 1/2 హోల్ పవర్ 7 రాశాను. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, 3వ పదానికి ఇక్కడ క్యూబ్ ఉంది, 7వ పదానికి పవర్ 7 ఉంది. ఇప్పుడు 10వ పదం ఏం రాయొచ్చు? 1/2 హోల్ పవర్ 10 రాయొచ్చు. 3వ పదం 1/2 హోల్ క్యూబ్, 7వ పదం 1/2 హోల్ పవర్ 7, 10వ పదం 1/2 హోల్ పవర్ 10. అప్పుడు 1 పవర్ 10 అంటే 1, 2 పవర్ 10 అంటే 1024, 2 పవర్ 10 అంటే 1024, 1/1024 థర్డ్ ఆప్షన్. అంటే ఇక్కడ 3వ పదం 1/2 హోల్ క్యూబ్ ఉందంటే అర్థం ఏంటంటే 1వ పదం 1/2 అని, 1వ పదం 1/2, 2వ పదం 1/2 హోల్ స్క్వేర్, 3వ పదం 1/2 హోల్ క్యూబ్, 4వ పదం 1/2 హోల్ పవర్ 4, 5వ పదం 1/2 హోల్ పవర్ 5, 4వ పదం 1/2 హోల్ పవర్ 4, 5వది 1/2 హోల్ పవర్ 5, 6వది 1/2 హోల్ పవర్ 6, అట్లా 10వ పదం 1/2 హోల్ పవర్ 10 అవుతుంది, 1/1024 అవుతుంది. ఎందుకంటే గుణశ్రేణి అంటే మొదటి పదం మినహా మిగిలిన పదాలన్నీ ఒక స్థిర సంఖ్యను గుణించుకుంటూ పోతే వస్తాయి, అన్నిటిని 1/2తో మల్టిప్లై చేసుకుంటూ పోతే వస్తున్నాయి కాబట్టి. నెక్స్ట్ చూడండి, 3 సమాసాల మొత్తం 12y² మైనస్ 10x² ప్లస్ 9xy. వాటిలో 2 సమాసాలు 2y² మైనస్ 6x² ప్లస్ 5xy మరియు 6y² ప్లస్ xy మైనస్ 3x² అయితే 3వ సమాసాన్ని కనుక్కోండి అన్నాడు. 3 సమాసాల్లో 3 సమాసాల మొత్తం అంటే 3 సమాసాలను కూడితే వచ్చే వాల్యూ ఇచ్చాడు. వాటిలో 2 సమాసాలు ఇచ్చాడు, 3వ దాన్ని కనుక్కోమన్నాడు. 3 ఎక్స్ప్రెషన్స్ యొక్క సమ్ ఇచ్చాడు, 2 ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు, థర్డ్ ఎక్స్ప్రెషన్ కనుక్కోమన్నాడు. చూడండి 2 సమాసాలు రాద్దాం. ఫస్ట్ది 2y² మైనస్ 6x² ప్లస్ 5xy. ఇది ఒక సమాసము, ఇది 1వ సమాసం అనుకోండి. ప్లస్ 2వ సమాసం చూడండి 6y² ప్లస్ xy మైనస్ 3x². ఇది 2వ సమాసము. ప్లస్ 3వ సమాసం తెలీదు, ఇది కనుక్కోవాలి మనం. ఈ 3 సమాసాలు కూడితే ఎంత రావాలి? 3 సమాసాలు మొత్తము
12y² మైనస్ 10x² ప్లస్ 9xy ఇది రావాలి. చూడండి మనకి ఇచ్చింది 3 సమాసాల మొత్తం ఇచ్చాడు. 3 సమాసాల మొత్తం ఇచ్చాడు. వాటిల్లో 2 సమాసాలు ఇచ్చాడు. మూడో సమాసాన్ని కనుక్కోమన్నాడు. దాన్ని కనుక్కోమన్నాడు. 3 సమాసాల మొత్తం అంటే 3 సమాసాలను కూడుకుంటే వచ్చే వాల్యూ అనమాట. ఇప్పుడు చూడండి ఒక ఉదాహరణ చెక్ చేద్దాం. ఇక్కడ y² 12y² రావాలి. 2y² ఒక 6y². 2y² ప్లస్ 6y² 8y². 8y²కి 4y² కలిపామనుకోండి. 2y² ఒక 6y², 8y², 8y² ప్లస్ 4y² 12y². 12y² అవుతుంది. ఓకే, సరిపోయింది. y² సరిపోయింది. తర్వాత మైనస్ 10x² రావాలి. మైనస్ 6x² మైనస్ 3x². మైనస్ 6x² మైనస్ 3x² ఎంత అయింది? మైనస్ 9x² అయింది. మైనస్ 9x²కి మైనస్ x² కలిపితే మైనస్ 10x² అవుతుంది. మైనస్ 6x² మైనస్ 3x² మైనస్ 9x² మైనస్ x² మైనస్ 10x² అయింది. తర్వాత xyలు చూడండి. ఇక్కడ 9xy రావాలి. ప్లస్ 9xy 5xy ప్లస్ xy. ప్లస్ xy అంటే 1xy అండి. 5xy ఒక xy 6xy. 6xyకి ఒక 3xy కలిపామనుకోండి 9xy అవుతుంది. 5xy ఒక xy 6xy. 6xy ప్లస్ 3xy 9xy. కాబట్టి ఇది ఎక్కడుందో చెక్ చేయటమే. 4y² మైనస్ x² ప్లస్ 3xy. 4y² మైనస్ x² ప్లస్ 3xy ఇది ఆన్సర్. 4y² ప్లస్ 3xy మైనస్ x². ఓకే, ఈ విధంగా మొత్తం చేయకుండా సింపుల్గా ఏంటంటే 2 సమాసాలు ఇచ్చాడు. 3 సమాసాలు మొత్తం ఇచ్చి మూడో సమాసం కనుక్కోమంటే వీటిల్లో ఆ 2 సమాసాలకి దీంట్లో ఏది కలిపితే అది వస్తుందో చెక్ చేసుకున్నా సరిపోతుంది.